ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాసనకు వస్తుంటున్నాం. ఆరంభిస్తున్న సంఘ ప్రార్థనలు ఆరంభం నుంచి అంతవరకు అధ్యక్షత వహించండి. ఉదయకాలం మొదటి దినం VBSలో మీరు ఎంతో సహాయపడుతూ వచ్చుంటున్నారు ప్రభా. రేపటి దినం VBS కోసం కూడా మనం సిద్ధం చేయండి. వచ్చిన పిల్లలందరిని బట్టి వందనాలు. ప్రేమగల తండ్రి, విత్తబడిన వాక్యము, పాటలు, వాక్యము ప్రభా, దేవుని కథలు అన్నీ కూడా వారిని ప్రభా ఆ వాక్యము అంతకంటే పునాదిలాగా వారికి పనిచేయనట్లుగా, అదేవిధంగా మెట్టుకు రానున్న సంఘంలో వారు మూల స్తంభాలుగా రానువారుగా వారు ఉంటుకై, దేవుని చేతిలో బలవంతుని చేతిలో బాణముల వంటి వారికి వారు ఉంటుకై మీరు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. దయగల మా పరలోకపు తండ్రి, అటువంటి ఫలభరితమైన పరిచర్యగా మెట్టుకు ఇంకో తరం సిద్ధపరచబట్టు కొరకైనటువంటి పరిచర్యగా ఈ పరిచయం మీరు ఉంచమని వేడుకుంటున్నాం. మీరు మాకు అనుగ్రహించిన అద్భుతములు చేయి దేవుడు. రెంగల తండ్రి, నీ ప్రజలందరి ఎదుట అద్భుతములు చేసేదను. ప్రేమగల తండ్రి, అద్భుతములన్నీ ప్రజలందరి చేసేదను. వండర్ వర్కింగ్ గాడ్. ప్రేమగల తండ్రి, అంశం అనుసరించి మీరు మాట్లాడుతారండి. ప్రేమగల తండ్రి, వందనములు. దేవుడు ఎట్టి అద్భుతకరుడు రేవా. ఆ విషయమును, ఆ సత్యమును పిల్లలందరూ వారి స్థాయిల్లో ప్రేమగల తండ్రి వారికి బోధించే లెసన్స్ ద్వారా, ప్రేమగల తండ్రి పాటించే పాటల ద్వారా అద్భుతములు చేయి దేవుడని వారు గుర్తించడానికి మీరు సాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట సంఘ ప్రార్థనకి వందనం చెల్లిస్తూ చేరవచ్చిన మా ప్రియుల బట్టి మేము స్తుతిస్తూ పాటల్లో, వాయిద్యంలో, వాక్యాన్ని ధ్యానించే సమయం, ప్రార్థన సమయం అన్నింటిలో తోడుగుండమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట వందనం చెల్లించి స్తుతించి దీన మనస్తత్వంతో మహిమగంత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ కనికరమును, దయను, కృపను కోరుకుంటూ ప్రభా మాట్లాడము. యుక్తముగా ఎట్లు ప్రార్థించాలో మాకు తెలియదు, కానీ రెంగల తండ్రి దేవా మెట్టుకు మీ అనుగ్రహించిన ఆత్మ ద్వారానే అబ్బా తండ్రి అని ప్రభా మీ చిత్తానుసారంగా మొరుపెట్టేటువంటి అనుభవంలోనికి మీరు తీసుకొని రండి ప్రభా. మీ పాదంలో ఆశ్రయిస్తుంటుంది. మీ సమయం దీవించండి. యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన మహిమ కలిగిన ఘనమైన పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనం చెల్లించి దీనమైన సత్వినయంతో ప్రార్థించి ఈ పరిచయం అంతట్లో సైతము ఉదయం నుంచి మీరు మా ఏళ్ళ కనబరిచిన కృపని ఈ యొక్క సంఘ ప్రార్థనలు కూడా కనబరిచి బలమైన విస్తాన్ని మా మధ్య ఉంచి తెరవున ఆకాశం ఇచ్చి మీ జీవం నదులు పంపింపజేసి మమ్మల్ని ఆనందింపచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనం చెల్లించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 581, 570. అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చును తప్పక ఇచ్చును, అడిగడి ప్రతి వాడు పొందును. పాట సంఖ్య 581, 570. అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చును తప్పక ఇచ్చును, అడిగడి ప్రతివాడు పొందును, అడిగడి ప్రతివాడు పొందును. భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి, భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి, వారి జీవితముల నుంచి చూచి, వారి జీవితముల నుంచి చూచి మీ మేలు కొరకై ప్రార్థించి పొందు, మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చును తప్పక ఇచ్చును, అడిగడి ప్రతివాడు పొందును, అడిగడి ప్రతివాడు పొందును. మనలో తన శక్తి కొలది
అనుగ్రహించును. మనలో తన శక్తి కొలది అనుగ్రహించును. ఊహకు మించి దేవునిని, ఊహకు మించి దేవునిని నీ మేలు కొరకై ప్రార్థించి పొందు, మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగడి ప్రతివాడు పొందున్, అడిగడి ప్రతివాడు పొందున్. మన ప్రార్థన ఆలకించి సంతృప్తి చెందును. మన ప్రార్థన ఆలకించి సంతృప్తి చెందును. తన నామమునకు మహిమ కలుగా, తన నామమునకు మహిమ కలుగా. మీ మేలు కొరకై ప్రార్థించే పొందు, మీ మేలు కొరకై ప్రార్థించే పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగడి ప్రతివాడు పొందున్, అడిగడి ప్రతివాడు పొందున్. ఇది వరకు మీరేమియు అడుగకుంటిరి, ఇది వరకు మీరేమియు అడుగకుంటిరి. మీరానంద భరితులగునట్లు, మీరానంద భరితులగునట్లు మీ మేలు కొరకై ప్రార్థించి పొందు, మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగడి ప్రతివాడు పొందున్, అడిగడి ప్రతివాడు పొందున్. దేవునికేదైనను చేయనా సాధ్యమా, దేవునికేదైనను చేయనా సాధ్యమా. సర్వశక్తి గల మన దేవునడిగి, సర్వశక్తి గల మన దేవునడిగి ప్రభు మహిమా కొరకై ప్రార్థించే పొందు, ప్రభు మహిమా కొరకై ప్రార్థించే పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగడి ప్రతివాడు పొందున్, అడిగడి ప్రతివాడు పొందున్. దయచేసి కింద ఉన్న వాళ్ళు ఇంకెవరైనా ఉంటే పైకి రండి, సమయం పోనీకండి, పైకి రండి. పైకి వచ్చి కూర్చోవాల్సిన మనం చేస్తూ ఉన్నాం. చాలు, దేవుని వాక్యం చూసుకుందాం. 52వ కీర్తన, కీర్తన 52. ఎనిమిదో వచనం అందరం కలిసి చదువుకుంటాం. 52వ కీర్తన 8వ వచనం అందరం కలిసి చదువుతాం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. మరొకసారి చదువుకుందాం. కీర్తన 52:8
అందరం కలిసి చదువుకుందాం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఉలవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, చాలా బాగా మా కొరకై దీవించండి, మాతో మాట్లాడండి ప్రభా. మీ సన్నిధిలో గడుపుతాం, దీవించండి. మీ చిత్తానుసారంగా ప్రార్థించే వారంగా మమ్మల్ని ఉంచండి. అట్లు ప్రాణాత్మ దేహంలో యందు యోగ్యమైన పాత్రలుగా యజమానుడు వాడుకొనుడు కొరకైన అర్హమైన పాత్రలుగా మేము నుండిలో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాము. బలపరచము. ప్రాణాత్మ దేహంలో మరొకసారి నిబంధన ప్రోక్షణ రక్తం కిందికి వస్తూ బయటకు మీ కృపయందు నమ్మిక ఉంచుచుండగా, మీ పాదములు ఆశ్రయించుండగా బలపరచము ప్రభా. మెటుకు మీరే మహిమ పొందు మీ పరిచయ ద్వారా. మీ చిత్తానుసారంగా మా హృదయములను కుమ్మరించుకుంటా ప్రార్థించుట మాకు నేర్పించుము. యేసుక్రీస్తు ప్రభువారి ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి విషయమందు, ప్రతి స్థలమందు మీ చిత్తానుసారంగానే ప్రార్థించువారుగా మమ్మల్ని ఉంచుము. మీ పాదములు ఆశ్రయించుచు మెటుకు మరి దూరపరచని ప్రభా ఎన్నడను ఎడబాపునని వాగ్దానం చేసిన మీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట స్తుతించి సహాయం కోరి దీనమున సత్వినయంతో ప్రార్థించి చాలా బాగా మా కొరకే దీవించి మాతో మాట్లాడమని ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము 52వ కీర్తనలో మనం చూస్తే 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దేవుని మందిరంలో కీర్తనకారుడు ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటూ ఉన్నాడు. పైన రాయబడింది చూడండి, ప్రధాన గాయకునికి ఏదోమీడైన దోయేగు సౌలు వద్దకు వచ్చి దావీదు అహిమెలెకు ఇంట వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానం. నేనైతే దేవుని మందిరంలో ఒలీవ మొక్క వలె ఉన్నాను. దేవుని ఇంటిలో ఒలీవ మొక్క వలె మరి మనం ఉండాలి. దావీదు కీర్తనకారుడు ఉన్నాడు. ఒలీవ మొక్క ఎన్నో మంచి గుణాలను కలిగి ఉంది. ఎన్నో మంచి గుణాలను ఒలీవ మరి చెట్టు కలిగి ఉంది. ఎన్నో మంచి సుగుణాలు మరి ఈ ఒలీవ చెట్టు కలిగి ఉంది. కొంతమంది దేవుని ఇంట్లో ఉండి కూడా మంచి సుగుణాలు వాళ్ళకు ఉండవు. దేవుని ఇంట్లో ఉండి కూడా మంచి సుగుణాలు వాళ్ళకి ఉండవు. అయితే ఇక్కడ మనం చూస్తుంటున్నాము, ఈ కీర్తనకారుడు 52 మరి కీర్తన 8వ వచనంలో దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని ఇంటిలో ఒలీవ మొక్క వలె. ఎట్లాంటి ఒలీవ అంట? ఎటువంటి ఒలీవ అండి? పచ్చని ఒలీవ అంట. ఎటువంటి ఒలీవ? పచ్చని ఒలీవ వలె. పచ్చని ఒలీవ మొక్క, పచ్చగా ఉన్నాను, పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. కాబట్టి పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలి. కీర్తనకారుడు ఉన్నాడు కాబట్టి నేను కూడా ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మళ్ళీ పచ్చని ఒలీవలాగా. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఈ పచ్చని ఒలీవ ఎన్నో మంచి సుగుణాలను కలిగినట్లుగా మనం చూస్తున్నాం. మరి తనని తాను ఒలీవ చెట్టుతో పోల్చుకుంటున్నాడు. మనల్ని అయితే దేంతో పోల్చవచ్చు? మనల్ని దేంతో పోల్చవచ్చు? బలు రక్కసి చెట్లతో మనల్ని పోల్చవచ్చు. మనమైతే ఎట్లున్నామో దేవుని ఇంట్లో ఒలీవ చెట్టుతో వలె ఉన్నామా? ఒలీవ చెట్టు వలె ఉన్నామా? మంచి సుగుణాలు మనము స్వనీతి ఉంటుంది. మనకి చాలాసార్లు నేను బాగున్నాను, ఎదుటోళ్ళే బాగలేరు అన్నట్టుగా ఉంటుంది మన బ్రతికంతా. బాగున్నాను, నా అంత నీతిమంతులు, నా అంత పరిశుద్ధులు లేరు అనుకుంటాం. అందుకే మత్తయి సువార్తలో ఇటువంటి నీతిపరుల కోసము ఒక మాట రాయబడింది. చూడండి 5వ అధ్యాయము చూడండి. కాబట్టి మనం చూస్తుంటున్నాము మరి కంటిలో దూలం 7వ అధ్యాయము చూడండి. 7వ అధ్యాయము 5వ వచనం, వేషధారి మొదటి నీ కంటిలోని దూలం తీసివేసుకోము, అప్పుడు నీ సహోదరుని కంటిలోని నలుసును తీసివేయటకు మొట్టమొదట నీ కంటిలో ఉన్న మరి దూలమును తీసివేసుకో, అప్పుడు నీ సహోదరులు ఉన్న నలుసు ఏం చేస్తారు? ఇక్కడ ఏదో చక్కగా చేపడతాను. ఇక్కడ మొదట నీ కంటిలో ఉన్నటువంటి దూలం తీసేసుకో, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలస్సు మరి నీకు కనబడుతుంది. కాబట్టి ఈ దేవుని ఇంటిలో ఉన్న ఒలీవ మొక్క దావీదు తను ఒలీవ మొక్కతో పోల్చుకుంటున్నాడు. ఒలీవ మొక్కకు ఎన్నో సుగుణాలు, మంచి సుగుణాలు ఉంటూ ఉన్నాయి. ఎంతో శ్రేష్టమైనటువంటి సుగుణాలు ఉంటూ ఉన్నాయి. మరి నేను అటువంటి సుగుణాలు
కలిగి ఉన్నామా? నేను మరి ఒలీవ మొక్కతో పోల్చుకోగలమా? దావీదులాగా నేను కూడా దావీదులాగా దేవుని ఇంటిలో పచ్చని ఒలీవ మొక్క వలె నేను ఉన్నాను అని చెప్పగలమా? కాబట్టి అటువలే మరి చెప్పగలిగినటువంటి వారముగా ఉండాలని మరి దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము, బైబిల్ మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి చెప్పగలిగినటువంటి వారముగా మనం ఉండాలి. చెప్పగలిగినటువంటి వారంగా నేను నీ జీవితము నా జీవితం నీ జీవితం ఉండాలని మరి పరిశుద్ధ గ్రంథము బైబిల్లో మనము దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరించబడతా ఉంటున్నాం. కాబట్టి నీవు కూడా దావీదు వలె ఒలీవ మొక్క వలె నేనున్నానని చెప్పగలిగినటువంటి అనుభవం. మొట్టమొదటిగా ఒలీవ మొక్క యొక్క సుగుణాలను మనం చూడవచ్చు. చూడండి, ఆది కాండంలో మనం చూస్తే ఒలీవ మొక్క సుగుణాలు ఏంటి అని మనం చూస్తే ఈ ఒలీవ మొక్కకి ఎన్నో గొప్ప గొప్ప సుగుణాలు ఉంటా ఉన్నాయి, ఎన్నో మంచి సుగుణాలు ఉంటా ఉన్నాయి. చూడండి 8వ అధ్యాయం చూడండి 11వ వచనం, ఆది కాండం 8:11 చదండి. సాయంకాలంన అది అతని వద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు ఆకు తన నోట ఉండను కనుక నీళ్లు భూమి నుండి తగ్గిపోయినని నోవునకు తెలిసాను. కాబట్టి మరి జలప్రలయం వచ్చినప్పుడు నోవహు ఏం చేసినాడంటే కాకిని పంపించినాడు. కాకిని పంపిస్తే కాకి ఏం చేసిందంటే మరి మనం చూస్తుంటున్నాము, బయటికి వెళ్ళింది, కానీ మరి ఇంకా ఎప్పటికీ కూడా తిరిగి రాలేదంట. చూడండి 7వ వచనం, ఒక కాకిని వెలుపలికి విడిచెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్ళు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచున్నాయి. ఓడలోనికి మాత్రం రాలే, భూమిలోకి అటు ఇటు తిరుగుతూ ఉంది, ఓడలోనికి మాత్రం రాలే. ఆ కుళ్ళిపోయినటువంటి మాంసం తింటా కాకి చక్కగా మరి ఆనందిస్తా. ఓడలో ఉన్న విషయం మర్చిపోయింది. ఓడ విషయం ఏమైందండి? ఓడ విషయము మర్చిపోయింది. ఓడలో దేవుడు తనను భద్రపరిచిన విషయం మర్చిపోయింది. ఓడలో దేవుడు తనని ఏం చేసిన విషయం మర్చిపోయింది. మర్చిపోయిందండి? భద్రపరిచిన విషయం మర్చిపోయింది. సహవాసం విషయం మర్చిపోయింది. ఓడలో దేవుడు ఏం చేసినాడు? కాకికి ఎంత మంచి పరిశుద్ధుల సహవాసం ఇచ్చినాడు, దేవుని బిడ్డల సహవాసం ఇచ్చినాడు. నోహు ఎంత గొప్ప భక్తిపరుడు. నోహు ఎంత గొప్ప భక్తిపరుడు అంటే తన తరములోకెల్లా నీతిమంతుడు, దేవుని దృష్టిలోనే నీతిమంతుడిగా ఉన్నటువంటి ఒక నోహు మరి మనం చూస్తే నోహుకి మరి నోహు లాంటి పరిశుద్ధులతో సహవాసం ఇస్తే మరి మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఇస్తే ఈ యొక్క పరిశుద్ధుల సహవాసాన్ని మర్చిపోయింది. పరిశుద్ధుల సహవాసం ఇప్పుడు దానికి ఆ కాకికి ఒకటే గుర్తుంది, ఏంటంటే కుళ్ళిపోయినటువంటి మాంసం తినాలి. ఆ కుళ్ళిన దేహాలని తినాలి. అది ఇంకా అటు ఇటు తిరుగులాడుతూనే ఉంది, కానీ ఓడలో విషయాన్ని మర్చిపోయింది. కాబట్టి ఈ కాకి ఓడలో నుంచి పంపించిన ఉద్దేశాన్ని మర్చిపోయింది. నోహు ఒక ఉద్దేశంతో పంపించినాడు. ఏంటి ఆ ఉద్దేశం అంటే ఏంటంటే ఈ కాకి వెళ్ళి ఈ ఓడలో ఉన్న వారికి ఒక మంచి క్షేమకరమైన సమాధానకరమైన సమాచారం తెస్తుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో కాకిని బయటకు వదిలినాడు. ఈ కాకి ఏం చేసిందంటే బయటికి పోయింది, ఉద్దేశం మర్చిపోయింది. ఏం మర్చిపోయింది కాకి? ఉద్దేశం మర్చిపోయింది. కొంతమంది దేవుని మందిరంలో ఉంటారు, దేవుని వాక్యం వింటూనే ఉంటారు, ఆరాధన చేస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, మార్పు మాత్రం ఉండదు వాళ్ళ జీవితంలో. ఏముండదండి? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు. వారి జీవితంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వారిగా ఎప్పటికీ మారరు. ఎప్పటికీ లోకానికి తగినట్లుగా బతుకుదామని లోకానికి సరిపోయేటట్లుగా చూసుకుంటారు వాళ్ళ జీవితాన్ని. ఇంకా దేవుని కోసం ఒక కష్టమైన, దేవుని కోసము కొంత బాధ అయినా సహించడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఈ కాకి బతుకు కూడా అంతే. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే కాకి బతుకు కూడా అంతే. ఏంటంటే ఈ కాకి ఉద్దేశం మర్చిపోయింది. దేవుడు నీకు ఎందుకు వాక్యం వినిపిస్తున్నాడు? దేవుడు ఎందుకు దేవుని సహవాసం ఇచ్చినాడు?
దేవుడు ఎందుకు నీకు దేవుని వాక్యం వినిపిస్తున్నాడు? ఎందుకోసం అంటే నువ్వు దేవుని ఉద్దేశం నెరవేర్చాలా, దేవుని ప్రజలకు మేలుకరంగా ఉండాలా, దేవుని ప్రజలకు మేలుకరంగా ఉండాలా. అంత మాత్రమే కాదు, ఈ లోకానికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలా. అది దేవుని యొక్క ఉద్దేశం. కానీ కాకి ఏంటంటే స్వార్థజీవి. ఎప్పుడు తన మటుకు తన భద్రత, తన క్షేమము తనకు అనుకూలంగా చూసుకుంటుంది. ఎప్పుడు తనకు అనుకూలంగా చూసుకుంటూ ఉంటుంది. అనుకూలంగా చూసుకుంటాం. కాబట్టి మనం చూస్తుంటున్నాము, మరి అనుకూలంగా చూసుకుంటూ వచ్చింది, కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ కాకి ఉద్దేశం మర్చిపోయింది, సహవాసం యొక్క గొప్పతనం మర్చిపోయింది. దెన్ మరి జలప్రళయమైనప్పుడు దేవుడు తనని ఓడలో భద్రపరచిన ఉద్దేశం మర్చిపోయి అంత మాత్రమే కాదు, నీతిమంతుడైనటువంటి నోహుతో ఇచ్చినటువంటి సహవాసం మర్చిపోయింది. మరి ఆ సంవత్సరం పాటు ఆ ఓడలో ఎన్ని పాటలు పాడాడో నోవాహు. ఆ జంతువులన్నీ నోవు పాడిన పాటలు వింటూ ఉన్నాయి సంవత్సరం అంతా. కానీ ఏం మార్పులే కాకి బతుకులో. కాకి బతుకులో ఏం లేదు. సంవత్సరం అంతా పాటలు వినింది కాకి, సంవత్సరం అంతా దేవుడి గొప్పతనం గురించి చెప్తే వినింది, సంవత్సరం అంతా ప్రార్థన చేస్తూ ఉంటే వినింది, ఆ ప్రార్థన వినింది, పాటలు వినింది, దేవుని గొప్పతనాన్ని వివరిస్తుంటే వినింది. అయినా కాకి బతుకులో మార్పులే. అట్టనే కొంతమంది ఉంటారు దేవుని ఇంట్లో, వాక్యం వింటారు, పాటలు వింటారు, దేవుని సన్నిధిలో పరిశుద్ధులతో సహవాసంలో ఉంటారు, బతుకులో మాత్రం ఆత్మీయతలో మాత్రం ఎదుగుదల కనపడదు. కారణం ఏంటంటే వీరు నిజంగా దేవుని కొరకు జీవించేటువంటి వారు కాదు. వీరు స్వార్థపరులు. వారి క్షేమాన్ని, వారి భద్రతను మాత్రమే చూసుకుంటారు, గిరిగీసుకొని బ్రతుకుతారు. ఈ లోకానికి తగినట్లుగా వారి జీవితాన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఇటువంటి వారు ఎప్పుడు కూడా దేవుని ఉద్దేశాలను నెరవేర్చేటువంటి వారుగా మార్చబడరు. అయితే ఈ కాకి బతుకంతా అర్థమైంది నోహుకి. ఏమైంది? ఈ కాకి బతుకంటే ఏమైంది నోహుకి అర్థమైంది. సరే, ఈ కాకిని పంపించినానే, ఎంత బాధ పెట్టింది నన్ను. ఇన్ని రోజులు దేవుడు దాన్ని భద్రపరిస్తే, ఇన్ని రోజులు నేను పాటలు పాడుతుంటే ఈ పాటలు వినింది, దేవుని గొప్పదనం చెప్తుంటే వినింది, నేను ప్రార్థన చేస్తుంటే వినింది. కానీ కాకి బుద్ధి మారలే, దైవభక్తిలోనికి రాలే, ఆత్మీయతలోనికి రాలే. అయ్యో అని నోహు ఎంత బాధపడినాడు. ఇప్పుడు ఇంకో దాన్ని పంపించినాడు, కాకి పోయిందిలే అని. 11వ సాయంకాలం అయినప్పుడు చూడండి, ఆ 10వ వచనంలో, అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలకు ఏం చేసినాడంట. మరి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇప్పుడు పావురాన్ని పంపించినాడు. ఇప్పుడు దేన్ని పంపించినాడు ఆయన? నల్ల పావురాన్ని పంపిస్తూ వచ్చిండు. ఈ నల్ల పావురం ఒకసారి వెళ్ళింది, మరి కాలు మోపే స్థలం లేక వచ్చేసిందంట. ఏంటంటే కాళ్ళు మోపే స్థలం లేక 9వ వచనంలో 8, 9 వచనం, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి విడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు గనక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. ఇప్పుడు మనం చూస్తున్నాం 10, 11. అతడు మరి 7 దినములు తాలి మరలా నల్ల పావురం ఓడలోనికి వెలుపలికి విడిచెను. సాయంకాలం నాది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోటు నుండెను గనక నీళ్లు భూమి మీద తగ్గిపోయిన నోకును. ఒలీవ చెట్టు కలవరంను దూరపరిచింది, సమాధానం ఇచ్చింది నోకి. ఏమిచ్చింది? ఒలివా చెట్టు ఏమిచ్చింది? సమాధానపు వార్త తెచ్చింది. ఒలివా చెట్టు సమాధానానికి సూచనగా ఉంది. సమాధానానికి, దేవునికి మనుషులకు సమాధానంను సూచించేదిగా ఉంటా అన్నది. సమాధానం. ఈ నల్ల పావురము కాలు మోపే స్థలం ఉంది, ఆగిపోవచ్చు, కాకిలాగా ఆగిపోవచ్చు, కానీ ఆగలే. లేదు, నేను నా ప్రభుని మర్చిపోలేను, పరిశుద్ధ సహవాసం నేను మర్చిపోలేను, దేవుడు నన్ను భద్రపరిచిన విధానం నేను మర్చిపోలేను. లేదు, నేను వెళ్ళాలి. అయితే వెళ్ళేటప్పుడు సమాధానకరమైన వార్తను తీసుకుని వెళ్తాను. ఎన్నో ఆకులు ఉండొచ్చు, ఒలివ ఆకును తీసుకుని పోయింది. బహుశా ఒలివ చెట్టు మాత్రమే బతికిందేమో ఆ జలప్రలయంలో. ఆ ఒలివ చెట్టు మాత్రమే బ్రతికిందేమో ఆ జలప్రలయం. బహుశా, ఖచ్చితంగా చెప్పలేం, బహుశా అంటున్నాను. అందుకే
కాబట్టి మనం చూస్తుంటున్నాం ఎంత చక్కటి విషయం. సమాధానం. దేవుని ఇంట్లో ఉన్నావు, అందుకే కీర్తనకారుడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎట్లున్నాడంటే దావీదు దేవుని మందిరంలో ఎట్లున్నాడంట? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. దేవుని ఇంటిలో సమాధానానికి కర్తముగా, అనేక మంది కలవరానికి కర్తలుగా ఉంటారు. లేని సమస్యలు సృష్టిస్తారు. సమస్యలకి, కలవరాలకి, విభేదాలకి నేటి దినాల్లో సంఘాలు కులాల వారీగా విడిపోవడానికి కారణం వీళ్ళు రెడ్లని, వీళ్ళు కోమట్లని, వీళ్ళు మరి ఇంకా రకరకాలైనటువంటి విధాలుగా విడిపోవడానికి కారణం ఇటువంటి ఆత్మీయతలో ఎదుగుదల లేనటువంటి వారు. కాబట్టి మనం చూస్తుంటున్నాం వీళ్ళు కాపులని, వీరు కమ్ముళ్ళని, వీరు మాలోళ్ళని, వీరు మాదిగోళ్ళని, రకరకాలైనటువంటి గుంపులు. కొంతమంది సంఘాలలో మా వాళ్ళు ఎవరు ఉన్నారని చూసుకుంటూ ఉంటారు. సంఘాల్లో వీళ్ళు మా వాళ్ళేనా, వీళ్ళు మా వాళ్ళేనా? అందరు మీ వాళ్ళే. ఎవరు? నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే అందరు నీ వాళ్ళే. చాలామంది సంఘాల్లో నేటి దినాల్లో కలవరానికి కర్తలుగా ఉంటున్నారు. కలవరానికి గుంపులుగా చేసేస్తున్నారు. సంఘాలు నష్టపరుస్తున్నారు దేవుని పనిని, దేవుని సంఘాన్ని. కాబట్టి మనం చూస్తుంటున్నాం జాగ్రత్త. జాగ్రత్త. దేవుని ఇంటిని పాడు చేస్తే నష్టపోతావు. జాగ్రత్త. గొప్ప నష్టం నీ మీదకి వస్తుంది. జాగ్రత్త. ఎవరివైనా సరే, ఏ అంతస్తులో ఉన్నా, దేవుని జతపని వారుగా ఉన్నా, దేవుని పిలుపు అందుకున్నటువంటి మరి దేవుని సంఘంను నడిపించే నాయకుడిగా ఉన్నా, కాపరిగా ఉన్నా, పెద్దగా ఉన్నా, పరిచారకుడిగా ఉన్నా, నువ్వు ఎవరివైనా సరే కొంతమంది ఏం చేస్తారు? ధనవంతుల్నే కలుపుకుంటారు. కొంతమంది వాళ్ళు అనుకున్న వాళ్ళనే కలుపుకుంటారు. ఇవన్నీ సంఘాల్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి విషయాలు నేటి దినాల్లో. జాగ్రత్త సంగమా. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఎత్తబడే గుంపులో ఉండాలి. నువ్వు సమాధానానికి కర్తగా ఉండాలి. వీళ్ళు శక్యమైనంత వరకు. అందుకే హెబ్రీయులకు రాయబడింది అందరితో సమాధానం. ఏంటంటే ఎవరితో సమాధానం? కొందరు సమాధానంగా ఉండరు, కొంతమంది యుక్తిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వారితో సమాధానం ఎప్పటికీ సాధ్యం కాదు. అయితే పైకి మాత్రం సమాధానం అని మాట్లాడతారు, లోపల మాత్రం ఏముంటుంది వాళ్ళకి? పగ, కోపము. చూడండి 55వ కీర్తన 21వ వచనం. 55వ కీర్తన 21వ వచనం చదవండి. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసునా ఎటువంటివంట? కత్తిలే. ఎంత చక్కగా రాయబడించండి. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో ఏముందంట? కలహము. వారి హృదయంలో కలహం ఉంది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన ఎటువంటివంట? ఇటువంటి వాళ్ళతో ఎప్పటికీ సమాధానము కుదరదు. కనుక ఇటువంటి వారు హృదయంలో కలహం పెట్టుకొని బయటికి వెన్నెలాగా మాట్లాడేటువంటి వారు, బయటికి మరి చమురు కంటే నునుపైన మాటలు మాట్లాడేటువంటి వారు ఉంటారు. అటువంటి వాళ్ళ ముందు మనం మౌనంగా ఉండాలా. మనం ఎట్లుండాలి? అటువంటి వాళ్ళ ముందు ఎట్లుండాలి? మనము మౌనంగా ఉండాలా. అటువంటి వాళ్ళ ముందు ఉంటారు. ఇటువంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. పనిని పాడు చేయడానికి, నష్టపరచడానికి దేవుని కార్యాలు ఉంటారు. అసమాధానానికి కర్తలుగా ఉంటారు. లోపల మరి దేవుని కార్యాన్ని మాటల ద్వారా మరి పాడు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వారు ఉంటారు. కాబట్టి అటువంటి వారి నుండి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వారి ముందు మనం మౌనంగా ఉండాలి. కాబట్టి నేనైతే దేవుని ఇంట్లో ఎట్లున్నాడంటే కీర్తనకాడు ఒలీవ సమాధానానికి కర్తగా ఉన్నాడు. సమాధానానికి కర్త. రెండో, నువ్వెట్లున్నావు? సమాధానానికి కర్తవా అయితే సమస్యకి కర్తవా? సమాధానానికి కర్తవా, సమస్యకి కర్తవా? కాబట్టి నువ్వు ఒకవేళ నీ ద్వారా ఏదైనా నష్టం జరుగుంటే సంఘంలో ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ప్రభా, నా మూలంగా సంఘంలో ఈ నష్టం వచ్చింది, నా మాట ద్వారా, నా క్రియ ద్వారా ఈ నష్టం వచ్చింది ప్రభా, సంఘంలో నన్ను క్షమించు. ప్రభుని అడుగు. అప్పుడు ప్రార్థన చేయి. ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం చూడండి. 8వ వచనం చదండి. చెట్లు తమ రాజును
చెట్లు తమ మీద రాజు ఒకరిని అభిషేకించుకునవలెనని మనసు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్టుని అడగ్గా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదినా. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇక్కడ ఒలివ చెట్టును మనం చూస్తుంటాం. ఒలివ చెట్టు దగ్గరికి వచ్చినాయంటే చెట్లన్నీ కలిసి ఒకరోజు చెట్లన్నీ కలిసి ఒలివ చెట్టు దగ్గరికి వచ్చినాయి. ఒకటి ఒలివ చెట్టు నువ్వు మా చెట్లన్నిటికీ వృక్షరాజులాగా ఉండాలి. ఎట్లుండాలా? రాజులాగా ఉండాలి. అంటే ఒలివ చెట్టు అనిందంట. ఎంత చక్కగా మమ్మల్ని ఏలమని ఒలివ చెట్టుని అడగ్గా, మమ్మల్ని ఏలాలి నువ్వు రాజుగా ఉండాలని అడిగితే ఒలివ చెట్టు ఏందంట. ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలం నీయక మాని చెట్ల మీద రాజు ఉంట ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను సన్మానిస్తారంట. ఒలివ నూనె ద్వారా ఎవరిని సన్మానిస్తారంట? దేవునిని నరులను సన్మానించేది. కాబట్టి ఈ ఒలివ చెట్టు దేవునికి ఉపయోగపడతా ఉంది. ఇంకెవరికి ఉపయోగపడతా ఉంది? నరులకు కూడా ఉపయోగపడతా ఉంది. చూడండి ఎంత గొప్ప. ఎట్లా? దేవుని కార్యాలకి ఉపయోగపడతా ఉంది. నరులను దేవుని కార్యాలు చేయడం కొరకై పూనుకునేటట్లుగా చేయడానికి కూడా ఈ ఒలివ చెట్టు ఉపయోగపడతా ఉంది. నువ్వెట్లున్నావు దేవుని ఇంట్లో? నువ్వెట్లున్నావు? దేవుని కార్యాలకి ఎట్టాగా ఉపయోగపడము మనము. ఇంకా దేవుని కార్యాలకు ఉపయోగపడకపోతే ఇంకా మనుషులకేం ఉపయోగపడతావు నువ్వు? నీ జీవితం ఇంకా మనుషులకేం ఉపయోగపడుద్ది? దేవునికి ఉపయోగపడుతున్నావా? దేవునికి ఉపయోగపడుతున్నావా? దేవునికి ఉపయోగకరంగా ఉన్నావా? దేవునికి ఉపయోగకరంగా ఉన్నావా? దేవుడిని దేవుడి చేతిలో వాడబడుతున్నావా? వాడబడే పాత్రగా ఉన్నావా? దేవునికి ఉపయోగకరంగా ఉన్నావా? కొంతమంది ఉంటారు, నేనే ఉండాలి అంటారు. నేనే ఉండాలి, నేనే కనపడాలి, నా కుటుంబమే కనపడాలి. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. దేవునికి ఉపయోగపడుతూ ఉంటారు కానీ ఇతరులకు కనీసం కాలు పెట్టే స్థలం కూడా ఇవ్వరు. ఇతరులకు ఏమి ఇవ్వరు? కాలు పెట్టే ఆ స్థలం కూడా ఇవ్వరు. జాగ్రత్త. ఎట్లా ఉన్నావు? దేవునికి ఉపయోగపడుతున్నావా? మనుషులకు ఉపయోగపడుతున్నావా? దేవునికి ఎట్లా ఉపయోగపడుతుందంట? ఈ యొక్క ఒలివ నూనె ఎట్లా ఉపయోగపడుతుందంటే తెలుసా? ఈ ఒలివ నూనె దేవుని ఇంట్లో దీపమును వెలిగించడానికి ఉపయోగపడుతుంది. 27 నిర్గమాకాండం 27 అధ్యాయం 20 వచనం. నిర్గమాకాండం 27 అధ్యాయం 20 వచనం. మరియు దీపం నిత్యం వెలిగించినట్లు ప్రదీపములకు దంచి తీసిన అచ్చము ఒలివ నూనె తేవలను ఇశ్రాయేలీయులకు ఏం చేయాలా? ఆజ్ఞాపించ. స్వచ్ఛమైన దంచి తీసినటువంటి ఒలివ నూనె తీసుకొని ఏం చేయాలా? రావాలా. ఎందుకోసమంట? దేవుని మందిరంలో ఏం చేయాలా? దీపము వెలుగుచుండాలి నిత్యము. ఏం చేయాలా? దీపం ఏం చేయాలా? వెలుగుచూ ఉండాలి. కాబట్టి మనం చూస్తుంటున్నాము నిత్యము వెలుగుచుండాలి. మరి నిత్యము వెలుగుచుండాలి. మరి నిత్యము వెలుగుచున్నటువంటి ఆ నూనె నిత్యము దేవుని మందిరంలో వెలుగు ఉండాలి. దీపం వెలిగించబడాలి. దీపం వెలిగించబడాలి అంటే ఒలివ నూనె తీసుకుని రావాలి. ఎట్లాంటి ఒలివ నూనె అంట? దంచి తీసినటువంటి ఒలివ నూనె. దంచి దేవుని ఇంటిలో దీపం వెలిగించబడ్డానికి ఈ ఒలివ చెట్టు, ఈ ఒలివ కాయలు దంచబడ్డానికి ఇష్టపడుతున్నాయి. దంచబడ్డానికి దేవుని కోసం ఎంత ప్రయాసపడగలుగుతున్నావు? దేవుని కొరకు, దేవుని ఇంటి కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు? దేవుని ఇంటి కొరకు. కాబట్టి మనం చూస్తున్నాం చాలామంది దేవుని కొరకు ప్రయాసపడరు. దేవుని కొరకు ప్రయాసపడడం ఇష్టం లేదు. దేవుని కొరకు ఒక మాట సహించలేరు. దేవుని కొరకు అవమానం సహించలేరు, నిందను సహించలేరు. దేవుని ఇంటిలో ఉన్న దేవుని సన్నిధిని అనుభవించడానికి ఎంత అవమానం, ఎంత నిందనైనా భరించడానికి మనం సిద్ధంగా ఉండాలి.
కాబట్టి మనం చూస్తుంటున్నాం, దేవుని ఇంటిలో దీపం వెలిగించబడ్డానికి ఈ ఒలివ చెట్టు, ఈ ఒలివ కాయలు దంచబడ్డానికి ఇష్టపడుతున్నాయి. నా రూపాన్ని కోల్పోవడానికి, నా సొగసును కోల్పోవడానికి నేను ఇష్టపడుతున్నాను. కారణం ఏంటంటే నేను దేవుని పరిశుద్ధ మందిరంలోనికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నానండి? దేవుని పరిశుద్ధ మందిరం లోపలికి వెళ్తున్నాను. నేను ఇప్పుడు ఆవరణంలో కాదు, పరిశుద్ధ స్థలంలో ఉంటున్నాను. ఇప్పుడు ఎక్కడుంటాను నేను? ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో. ఎంత ఆనందం! దేవుని ఇంటికి వచ్చేటప్పుడు నీకు ఏమైనా కష్టాలు ఎదురవుతున్నాయి అనుకో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పు. దేవుని ఇంటికి వెళ్తే ఈ కష్టము మరి ఈ కష్టాన్ని ఎదుర్కోవడం కంటే దేవుని ఇంటికి వెళ్ళడం ఆగిపోతే మంచిది అని అనుకోకు. ఎంత కష్టమైనా దేవుని ఇంటికి వెళ్ళడానికి, దేవుని ఇంటిలో సమయం గడపడానికి, ఎంతైనా సమయం గడపడానికి నువ్వు ఇష్టపడు. మనం ఏంటి, షాపింగ్కి వెళ్తే టైం చూసుకోము, పెళ్ళిళ్ళకి వెళ్తే టైం చూసుకోము, ఆఫీస్లో ఉంటే టైం చూసుకోము. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మాత్రం టైము 10 సార్లు ఇట్లా చూసుకుంటూ ఉంటాం. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా టైం చూసుకున్నారండి? ఆ షాప్ వాడిని ఇంకా ఆ చీరది, ఈ ప్యాంట్ది, ఇక అజ్జుడు అది చూపించు బాబు, వాడి తాట తీస్తాం. తీసుకునే 2 అయినా ఏం చేస్తాం, వాడి తాట తీసి ఇన్ని తీపిచ్చి అప్పుడు టైం గుర్తురాదు. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు గుర్తురావు. గుడికి వస్తేనే గుర్తుకొస్తాయి. షాపింగ్లో ఉంటే టైం గుర్తురాదు, పెళ్ళిళ్ళకి వెళ్తే టైం గుర్తురాదు. పెళ్ళిళ్ళకి వెళ్తే పెళ్ళి ఫంక్షన్ హాల్ గేట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళే వరకు పలకరించుకుంటూ వెళ్తాం. అప్పటికే ఒక అరగంట అయిపోద్ది. మళ్ళీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి అందరిని పలకరించుకుంటూ బయటకు వచ్చేటప్పుడు 1 గంట పట్టిద్ది. ఇక అక్కడ ఉన్న సమయం ఎన్ని గంటలో ఇంకా అప్పుడు టైం గుర్తురాదు. దేవుని మందిరానికి వస్తే ఇట్టంటే సేవకుడు చూస్తాడేమని చెప్పి ఫోన్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఫోన్లు కూడా చూస్తాను. కాబట్టి మనం చూస్తుంటున్నాం 27వ కీర్తన 4వ వచనం చూడండి. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎవరండి? నా రాజు. ఎవరంట? జీవితకాలం అంతా ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? జీవితకాలం అంతా నాకు ఈ రాజరికం ఎందుకండి, నాకు ఈ రాజరికమే వద్దు, నాకు దేవుని మందిరంలో ఉంటుందండి. మనం చేసే ఆ చిన్న ఉద్యోగానికే మనం ఎగిరెగిరి పడతాం. ఎందుకు గొప్ప అనుకుంటాం. మనకున్న కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్కే, మనకున్న కొంచెం బంగారానికే, మనకున్న కొన్ని మంచి బట్టలకే అబ్బో ఎంత అతిశయపడతామో. ఈయన రాజు, ఇశ్రాయేలు 12 గోత్రాలకు రాజు. ఈయన అంటున్నాడు, నేనైతే నా జీవితకాలం అంతా యెహోవా మందిరంలో ఉండడానికి ఆశపడుచున్నాను. ఈ రాజరికం నాకు అవసరమే లేదు. అబ్బా ఎంత గొప్ప విషయం. బిల్లీ గ్రాహం గారి కంట అమెరికా ప్రెసిడెంట్ అవ్వడానికి అవకాశం ఇస్తే అన్నాడంట, ఐ డోంట్ వాంట్ టు బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఈ హైయెస్ట్ కాల్ని వదిలిపెట్టి నేను ప్రెసిడెంట్ పోస్ట్కి నేను రావడానికి నేను ఇష్టం లేను. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్, వాట్ ఎ గ్రేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ లవ్, ఆఫ్ గాడ్స్ గ్లోరీ, ఆఫ్ గాడ్స్ గ్లోరియస్ డివైన్ ప్లాన్. దేవుని గురించి నువ్వు తెలుసుకుంటే కదా, అప్పుడు కదా నీకు అర్థమయ్యేది ఇవన్నీ. అప్పుడు కదా నువ్వు దేవుని యొక్క గొప్పతనం తెలుసుకుంటే కదా, అప్పుడు కదా ఇట్లాంటి తీర్మానంలోకి నువ్వు వస్తావు. మనకు దేవునితనం గొప్పతనం మనకి ఏం తెలుసని, అందుకే మన నోట్లోంచి ఎప్పుడు మాట్లాడినా నిరాశ, నిస్పృహ, తృణీకారపు మాటలు, నిరాశ, నిస్పృహ, తృణీకారపు మాటలే వస్తాయి. పోసుకోలు ముచ్చట్లు ఆడమను, అప్పుడు అసలు టైమే పట్టించుకోము. ఒకదాంతో ఒకటి మాట్లాడి ఆకలి వేస్తున్న ఆకలిని పట్టించుకోకుండా కూడా మాట్లాడతాం. ఈ కీర్తనకాడు అంటా ఉన్నాడు, నేనైతే దేవుని మందిరంలో ఎట్లున్నాను, పచ్చని ఎట్లున్నానంట, ఒలీవ మొక్క వలె ఉన్నాను. నా జీవితకాలం అంతా యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను. ఆహా ఎంత గొప్ప విషయం ఇది. నువ్వెట్లున్నావు దేవుని మందిరంలో? ఒలీవ మొక్క వలె ఉన్నానని చెప్పగలవా? చూడండి, ఇది దేవుని మందిరంలో దీపం వెలిగించడానికి, దీపము వెలిగించబడ్డానికి, తన రూపాన్ని కోల్పోవడానికి, తన సమస్తం కోల్పోవడానికి ఇష్టపడతా ఉంది. దేవుని మందిరంలో ఉండడానికి నువ్వు ఎటువంటి శ్రమను అనుభవిస్తున్నావు చెప్పగలవా? ఎంత శ్రమ అనుభవిస్తున్నావు, ఎంత క్రయం చెల్లిస్తున్నావు? 30 నిర్గమాకాండం 30 చూడండి. నిర్గమాకాండము 30 చూడండి, 22, 23, 24 వచనాలు.
ఆ, 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 ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. ప్రతిష్టాభిషేక తైలము నరులను యాజకులుగా, నరులను రాజులుగా చేయడానికి ప్రతిష్టాభిషేక తైలంగా ఈ ఒలివ నూనె వాడబడతా ఉంది. దేవునికి వాడబడతా ఉంది, ఇంకెవరికి వాడబడతా ఉంది? మనుషులకు వాడబడతా ఉంది. మనుషులకు ప్రతిష్టాభిషేక తైలంగా ఉంది. ఈ ప్రతిష్టాభిషేక తైలంగా మరి తైలంతో రాజులను అభిషేకిస్తారు, యాజకులను అభిషేకిస్తారు. ఆ, రాజుల్ని యాజకులను అభిషేకిస్తారు. ఈ ప్రతిష్టాభిషేక తైలంగా ఉంది ఒలివ నూనె. నువ్వెట్లున్నావు? నీ ఆత్మీయ ఐశ్వర్యంతో ఎంతమందిని దేవుని కొరకైనటువంటి పనివారుగా సిద్ధపరుస్తున్నావు? నీ ఆత్మీయ మరి పరిపక్వతతో, నీ ఆత్మీయ గ్రహింపుతో, నీ ఆత్మీయ అనుభవంతో ప్రతిష్టాభిషేక తైలంగా ఉంది ఒలివ నూనె నరులకి. ఈ నూనెను తీసుకొని వెళ్ళి ఎవరినైనా యాజకుడిగా, రాజుగా ప్రతిష్ఠించవచ్చు దేవుని చిత్తానుసారంగా. ఎంత గొప్పదైనటువంటి విషయం! దేవుని కొరకే. మరి ఒలివ చెట్టు వలె ఉన్నావా? ప్రతిష్టాభిషేక తైలంగా ఉన్నావా? దేవుని ఇంట్లో కీర్తనకారుడు అంటున్నాడు, నేనైతే పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను దేవుని ఇంట్లో. నువ్వెట్లున్నావు? ప్రతిష్టాభిషేక తైలంగా ఉన్నావా? మనమా కలహాభిషేక తైలాలం, మనం కలహాభిషేక తైలాలం, అసూయాభిషేక తైలాలం మనం. దాని తర్వాత ఓర్మి లేని తైలాలం మనం. మన తైలానికి సువాసనే లేదు. మన ఆత్మీయ జీవితానికి ఏం లేదు? మన ఆత్మీయ జీవితానికి పరిమళభరితమైన సువాసనే లేదు. జాగ్రత్త. ఇటువంటి వారముగా మనం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు. ఎటువంటి వారు? ప్రతిష్టాభిషేక తైలం. నరులకు ఉపయోగపడు, నరులని దేవుని పని కొరకే సిద్ధపరచు. దేవుని చిత్తానుసారంగా, దేవుని మనసు నెరిగి దేవుని పని కొరకే సిద్ధపరచు. దావీదు అనేక మందిని సిద్ధపరిచినాడు దేవుని పని కొరకే. మనం పని కొరకే సిద్ధపరచడం కాదు, చేసేటోళ్ళని కూడా నష్టపరుస్తాం మనం. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఈ ఒలివ చెట్టు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నేనైతే దేవుని ఇంటిలో ఎట్లున్నాడంట? పచ్చని ఒలివ మొక్క వలె. ఎట్లున్నావు? ప్రార్థన చేయడానికి వచ్చినావు, దేవుని ఇంట్లో ప్రార్థన చేయడానికి వచ్చినావు, సంఘ ప్రార్థనకు వచ్చినావు, సంతోషం దేవుని మందిరంలో ప్రార్థన చేయడానికి వచ్చినావు. అయితే నీ జీవితం ఎట్లా ఉంది? ఆత్మీయ జీవితం సమాధానానికి సూచనగా ఉన్నదా? దేవుని మందిరంలో దీపం వెలిగించబడ్డానికి, ఎంత శ్రమైనా సహించడానికి, రూపం కోల్పోవడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని కొరకే శ్రమలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నావా? అంత మాత్రం మన నరులకు ప్రతిష్టాభిషేక తైలంగా ఉండి దేవుని కొరకే అనేకులు సిద్ధపరిచేటువంటి ప్రతిష్టాభిషేకమైనటువంటి ఒలివ మొక్క వలె నీవున్నావా? కాబట్టి అటువంటి వారంగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనని ఆలకించేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు. కాబట్టి మరి ఈ యొక్క విషయాలను జ్ఞాపకం చేసుకుని మనం ఎటువంటి వారంగా ఉన్నామో ఒకసారి పరీక్షించుకుందాం. అంత మాత్రమే కాదు, నేనైతే దేవుని ఇంటి ఎట్లున్నాను? పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను. పచ్చని ఒలివ మొక్క వలె. పచ్చని ఒలివ మొక్క స్వస్థతకు కూడా మరి సూచనగా ఉంది. దేనికి సూచనగా ఉంది? స్వస్థతకి సూచనగా ఉంది. ఇతరులను స్వస్థపరిచేటువంటి, ఇతరులకు ఆదరణకరంగా ఉండేటువంటి ఒలివ మొక్కగా ఉంది. అంత మాత్రమే. ఇంకొకటి చూద్దాము, ఒక్క మాట చూసుకొని మరి ప్రార్థనలకు వెళ్దాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం చూడండి. హోషేయ 14:6. ఒలివ చెట్టు కలిగినటువంటి సౌందర్యము, ఒలివ చెట్టుకు కలిగినటువంటి సౌందర్యము అతనికి ఏంటంట? ఒలివ చెట్టు సౌందర్యమైనది. ఎటువంటిది ఒలివ చెట్టు? ఎటువంటిది? సౌందర్యమైనది ఒలివ చెట్టు. ఆత్మీయ సౌందర్యం, ఆత్మీయ. కాబట్టి మనం చూస్తున్నాం నీ ఆత్మీయ సౌందర్యం ఎంతగా ప్రభులో బలపడతా ఉన్నావు, ఎంతగా ప్రభులో బలపడినావు, ఎంతగా నీ ఆత్మీయతను పెంచుకున్నావు, ఎంత ప్రభులో బలపడినావు, నీ ఆత్మీయ అంతస్తు ఎంత. కాబట్టి రాత్రి కలశంలో ప్రార్థన చేయడానికి వచ్చినాం. సౌందర్యమైన ఒలివ కొమ్మలో మరి ఏ యొక్క నేరము మోపలేం, మరి ఏ వంకరతనం చూపించలేం. చక్కగా ఉందంట, సౌందర్యమైందంట. ఒలివ మొక్కను చూస్తే
అదెంతో సౌందర్యంగా కనబడుతుందంట ఒలీవ మొక్క మధ్య. యేసుక్రీస్తు ప్రభువారు తను వాడుక చొప్పున గెత్సెమనే తోట అంటే దాంట్లో ఎన్నో ఒలివ చెట్లు ఉన్నాయి, ఒలీవల చెట్లు ఉన్నాయి. మరి ఆ ఒలీవల చెట్లు అనేకముగా ఉన్నటువంటి ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, నువ్వెట్లా ఉన్నావు దేవుని ఇంట్లో, మన గురించి మన సాక్ష్యం, నీ సాక్ష్య జీవితం ఎట్లా ఉంది, నీ సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఉందా? సాక్ష్యం లేదు. చాలాసార్లు సాక్ష్యం కాపాడుకో మనం దేవుణ్ణి, కొన్నిసార్లు సాక్ష్యం కాపాడుకోను, ఆత్మీయ సాక్ష్యం కాపాడుకోను. ఆత్మీయ సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం అంటే ఏంటి? పరిశుద్ధత. అంతేగాని సాక్ష్యం కాపాడుకోవడం అంటే ఏంటి? అందరితో తందాన అంటే తానానందన అనడం కాదు. ఇంతకుముందు బుర్రకథలు చెప్పేటోళ్ళు, తందాన అంటే దేవనందన అనేటోళ్ళు. అది కాదు. తందాన అంటే దేవనందన అనడం కాదు, అందరితో అది కాదు. నీ ఆత్మీయతను కాపాడుకోవాలా, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలా. అది నీ సాక్ష్యం ఏంటి? వాట్ ఈజ్ యువర్ టెస్టిమనీ? యువర్ హోలీ లైఫ్ ఈజ్ ద టెస్టిమనీ. నీ పరిశుద్ధతే నీ సాక్ష్యం, నీ యథార్థతే నీ సాక్ష్యం. అవి ఉండవు మనకి, అది ఉండదు మనకి, పోగొట్టుకుంటాం. అందరితో కలిసి, నలుగురితో కలిసి ఎటువంటి పనులైనా చేస్తాం. అందుకే నిర్గమాకాండంలో ఉంది, గుంపుతో కలిసి ఏం చేయొద్దంటే నువ్వు పోకూడదు. 23 చూడండి, 23 నిర్గమాకాండం 2వ వచనం చదండి. నిర్గమాకాండం 23:2. దుష్కార్యం జరిగించడికై ఏం చేయొద్దంట? దుష్కార్యం చేయటకై సమూహాన్ని ఏం చేయొద్దు? 10 మంది మనం ఏదైనా పరిస్థితి వస్తే బలం ఎటుందో చూసుకుంటాం. ఎటు బలం ఉంటే అటు దుంకుతాం, గోడ మీద పిల్లిలా. అట్లా కాదు, అది కాదు ఆత్మీయ జీవితం అంటే. బలం ఎటుందో అటు దుంకడం కాదు ఆత్మీయ జీవితం అంటే. పరిశుద్ధతను కాపాడుకోవడం ఆత్మీయ జీవితం అంటే. అది ఆత్మీయ జీవితం అంటే. అదే నీ సాక్ష్యం, అదే నీ సాక్ష్యం. ఎక్కడున్నా నీ ఆత్మీయతను, నీ పరిశుద్ధతను కాపాడుకోవడమే మరి నీ యొక్క సాక్ష్యం ఏంటాను. కాబట్టి మనం చూస్తుంటున్నాం, సౌందర్యమైనటువంటి ఒలివ కొమ్మ, ఒలివ చెట్టు. నీ సాక్ష్యం ఏంటి? సాక్ష్యాన్ని గురించి సూచిస్తోంది. అందుకే కీర్తనకాడు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో ఎట్లున్నాడంట? పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. ఎట్లున్నావు దేవుని ఇంట్లో? ఎన్ని సంవత్సరాలు అయింది రక్షించబడి? ఎన్ని సంవత్సరాల నుండి ఎట్లున్నావు? ఎన్ని సంవత్సరాల నుండి ఎట్లున్నావు? ఎంతగా నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటున్నావు? ఎంతగా నీ సాక్షి పరిశుద్ధతను ఎంత కాపాడుకుంటున్నావు? అందుకే ఒక మాట చదివి 52:8 చదువుదాం. మరొకసారి చదువుదాం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంది. దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె. మరి మనం చూస్తుంటున్నాం, ఈ యొక్క పచ్చని ఒలివ చెట్లు మరి స్వస్థతకి కూడా సూచనగా ఉంది. 4వదిగా స్వస్థతకి సూచనగా ఉంది. గాయములను కట్టేదిగా ఉంది. కాబట్టి మనం చూస్తుంటున్నాం. మరి అందుకే మరి ఇక్కడ మనం చూస్తే అపోస్తుల కార్యాల్లో మనం చూస్తే ఇక్కడ ఒక ఒలివ చెట్టు గురించి చెప్పబడింది. అక్కడ చూసుకొని ప్రార్థనలో ప్రవేశిస్తాం. చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 21వ వచనం, 11వ అధ్యాయము 21వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి రోమా 11:21 నుంచి మార్చి చదువుతాం. 11:21 నుంచి మార్చి దేవుడు స్వాభావికమైన కొమ్ములను విడిచి పెట్టని ఎడల నిన్ను విడిచిపెట్టడు. 22 వారును తమ అవిశ్వాసంతో నిలవపోయిన ఎడల అంటుకట్టబడదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి నీవు అడవి ఒలివ చెట్టువి, అడవి ఒలివ. నువ్వు దేనికి ఉపయోగం లేని అడవి ఒలివ, దేనికి ఉపయోగం లేదు. అడవి ఒలివ దేనికి ఉపయోగం. అయితే దేవుడు మంచి ఒలివ చెట్టుకి నిన్ను అంటగట్టినాడంట. అందుకే 20 రాయబడింది, మంచిది
మరి మంచిది 19:20 అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదు. మంచిది. వారు అవిశ్వాసం బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసం బట్టి నిల్చున్నావు. గర్వింపక ఏం చేయాలా? భయపడము. మనము అడవి ఒలివాలం, ఒకప్పుడు దేవునికి ఉపయోగపడలేదు. ఇప్పుడు దేవుడు మంచి ఒలివ చెట్టు అయిన క్రీస్తు యేసు ప్రభువు వారికి నేను అంటగట్టినటువంటి నీవు ఈ విధమైనటువంటి ఒలివ మొక్కగా ఉండడానికి ప్రయత్నం చేయి. సమాధానానికి సూచన అయినటువంటి ఒలివ మొక్కగా ఉండడానికి ప్రయత్నం చేయి దేవుని ఇంట్లో. అంత మాత్రమే కాదు, దేవునికి ఉపయోగపడేటువంటి ఒలివ మొక్క అనగా దేవుని కోసం ఎంత క్రయమైనా చెల్లించడానికి ఈ ఒలివ చెట్టు తన కాయలు తన రూపాన్ని కోల్పోయి, దంచబడి ఆకారాన్ని కోల్పోయి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి దేవుని ప్రదీపములు వెలిగించబడ్డానికి ఇష్టపడతా ఉంది. తన రూపాన్ని కోల్పడానికి దేవుని కొరకు ఎంత క్రయమైనా చెల్లించడానికి ఇష్టపడే ఒలివ మొక్క వలె ఉండు. అంత మాత్రమే కాదు, మరి ప్రజలను పరిశుద్ధ ప్రతిష్టాభిషేక తైలము ఉండడానికి ఇష్టపడు. ఇతరులను సిద్ధపరిచే వ్యక్తిగా నువ్వు ఉండు. అంత మాత్రమే కాదు, నీ సాక్ష్యాన్ని కాపాడుకో, ఆత్మీయ సౌందర్యాన్ని కాపాడుకో, నీ పవిత్రతను కాపాడుకుంటే నీ ఆత్మీయ సౌందర్యాన్ని కాపాడుకుంటా, నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటా. అప్పుడు మరి 4వదిగా మనం చూస్తుంటున్నాం, ఇతరులను స్వస్థపరిచే ఒలివ చెట్టు వలె ఉండు. అడవి ఒలివ చెట్టులాగా ఉండకు. అడవి ఒలివ చెట్టు వలన సమాధానం ఉండదు. అడవి ఒలివ చెట్టు వలన దేవుని ఇంట్లో నువ్వు దేవునికి ఉపయోగపడలేవు, మనుషులను సిద్ధపరచలేవు. అడవి ఒలివ వలన మనం చూస్తుంటున్నాము, అడవి ఒలివ సాక్ష్యం లేదు. 5వదిగా మనం చూస్తూ ఉంటున్నాము, అడవి ఒలివ వలన స్వస్థత కూడా లేదు. అయితే మంచి ఒలివ చెట్టు యేసుక్రీస్తు ప్రభువారు సమాధానాధిపతి. మంచి ఒలివ చెట్టుతో పోల్చబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సమాధానకర్త, సమాధానాధిపతి. 2వదిగా మనం చూస్తుంటున్నాం, ఆయన అభిషక్తుడు. తండ్రి పని కొరకు తన రూపాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. తన స్వరూపం కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. స్వరూపమైన సొగసైన లేనివానిగా చేయబడ్డానికి ఇష్టపడుతూ వచ్చింటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి ఒలివ చెట్టుతో పోల్చబడినాడు. అది మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు పాపి అయినటువంటి మానవుని ప్రేమించి ఆ పాపి అయినటువంటి మానవుని నీతిమంతుడిగా తీర్చుడికై తన కల్వరిలో తన పరిశుద్ధ రక్తాన్ని గార్చి తన పరిశుద్ధ రక్తంతో పాపమును పరిహరింపజేసి మనుషుని తన పరిశుద్ధాత్మ చేత అభిషేకించినటువంటి మంచి ఒలివ చెట్టుతో యేసుక్రీస్తు ప్రభువారు పోల్చబడినటువంటి వాడుకుంటున్నాడు. ఆ మంచి ఒలివ చెట్టుకి అంటగట్టబడినటువంటి నీవు కూడా ఇతరులను దేవుని కొరకే సిద్ధపరిచేటువంటి పాత్రగా మంచి ఒలివ చెట్టు వలె నువ్వు కూడా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మంచి ఒలివ చెట్టుకు నువ్వు అంటగట్టబడినావు కాబట్టి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు సౌందర్యమైన ఒలివ చెట్టు వలె ఉన్నారు. ఆయన 10,000లో అతికాంక్షణీయుడు. ఆయన సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి వాడు. నాలో పాపమని ఎవరు స్థాపించగలరు? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినారు, నేను పరిశుద్ధులైన ప్రకారము మీరును పరిశుద్ధులైనడి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి ఒలివ చెట్టుతో పోల్చబడ్డారు. ఆయన పరిశుద్ధుడు. ఆయన తండ్రి సముఖంలో ఉన్నప్పుడు పరిశుద్ధుడు, భూమి మీదకి పాప శరీరాకారంలో వచ్చినప్పుడు పరిశుద్ధుడు. ఆయనతో మాత్రమే కాదు, ఆయన శాపగ్రాహిగా మార్చబడి పాపముగా చేయబడి, అంత మాత్రమే కాదు, కల్వరిలో నీ పాపం వల్ల వచ్చి జీతం మరణమును ఆయన సహించి పాపముగా చేయబడి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడు తిరిగి లేచిన తర్వాత కూడా తండ్రి సముఖంలోకి వెళ్ళి తన పరిశుద్ధతను కనబరుచుకున్నటువంటి మంచి ఒలివ చెట్టు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అదే ఆయన సాక్ష్యమై ఉంటా అన్నది. అటువంటి మంచి ఒలివ చెట్టు అయిన యేసుక్రీస్తు కంటగట్టబడినటువంటి నువ్వు కూడా అటువంటి పరిశుద్ధతను కాపాడుకొని నీవు కూడా అటువంటి సౌందర్యమైన ఒలివ చెట్టు వలె ఈ లోకంలో సంఘంలో నువ్వు ఉండవలసిందిగా దేవుని నామంలో మనం చేయబడతాను. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ఒలివ చెట్టు స్వస్థపరిచేది యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచేవాడు. ఆ స్వస్థపరిచే యేసుక్రీస్తు ప్రభువారు మంచి ఒలివ చెట్టు కంటబడినటువంటి నీవు కూడా ఇతరులను స్వస్థపరిచే వ్యక్తివిగా నువ్వు ఉండు. ఇటువంటి వారంగా మనం ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించడు? మన ప్రార్థన దేవుడు ఎందుకు వినడు? మన ప్రార్థనకు ఎందుకు జవాబు రాదు? కీర్తనకారుడు అంటున్నాడు, నేనైతే దేవుని ఇంటిలో ఎట్లున్నాను? పచ్చని ప్రభుతో అడుగు, తీర్మానం చేసుకో. అటువంటి ఒలివ మొక్క ఉండడానికి తీర్మానం చేసుకో. ఆయన రక్తప్రోక్షణ కిందికి వచ్చి ఆ విధముగా ఉండటకై తీర్మానం చేసుకో. ప్రభువా, పరలోకపు ఒలివ మొక్క అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె నేను కూడా ఉండటకై నన్ను తీర్మానం చేసుకున్న తీర్మానం అంగీకరించని చెప్పి ప్రార్థన చేయండి. రేపు VBS కోసం ప్రార్థించండి. ఈ 5 రోజులు VBS కోసం ప్రార్థించండి. అనేకమైన పిల్లలు వచ్చినట్లుగా ప్రార్థించండి. ఇంకా అనేకులు అవసరము, సహాయకులు, టీచర్స్ అవసరము.
మరి స్థానికంగా ఉండేవారు కూడా అనేకులు వచ్చేటట్లుగా ప్రార్థించండి. వంటశాలలో పరిచర్య చేసేవారి కోసం ప్రార్థించండి. మరి మందిరాన్ని శుభ్రం చేసే పరిచర్య చేసేవారి కోసం ప్రార్థించండి. అది మాత్రం బాత్రూమ్ను శుభ్రం చేసే పరిచర్య చేసేవారి కోసం ప్రార్థించండి. మందిరంలో చాపలు వేసేవారి కోసం, మైకులు పెట్టే వాళ్ళ కోసం, లైవ్ చూసుకునే వాళ్ళ కోసం ప్రార్థించండి. వాయిద్యాలు వాయించే వారి కోసం ప్రార్థించండి. పాటలు పాడేవారి కోసం ప్రార్థించండి. మెయిన్ లెసన్స్ సీనియర్ జూనియర్ కేజీకి చెప్పేవారి కోసం ప్రార్థించండి. క్లోజింగ్ లెసన్స్ చెప్పేవారి కోసం ప్రార్థించండి. మెట్టుకి పరిచర్యంతో ఘనంగా జరిగించబడడం కోసం ప్రార్థించండి. దేవుని ఇంట్లో ఉన్న ఇతర అవసరాల కొరకు కూడా ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తాను. ప్రార్థించండి. పత్తిపాడులో కూడా స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి, దానికోసం కూడా మరి ప్రార్థించాల్సింది మనం చూస్తాం. క్లుప్తంగా ప్రార్థించండి. వాక్య వెలుగులో ప్రార్థించండి. వాక్యానుసారంగా ప్రార్థించండి. మరి వాక్యంనే ప్రార్థించకండి. ఒకటి మాట రెండు మాటలు ఒప్పుకొని తీర్మానం చేసుకొని ప్రతిష్ఠించుకొని ఆ వాక్యాన్ని నెమరు వేస్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటి దగ్గర ఇంకా దీర్ఘంగా ఆ వాక్యానుసారంగా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. ఇప్పుడు 1-2 మాటల్లో ప్రతిష్ఠించుకుంటూ రక్త ప్రోక్షణకి వస్తూ మరి అవసరతల కొద్దీ ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థించండి. అమ్మదైన దేవా, ఈ యొక్క సంఘ ప్రార్థనలో దయగలిగిన తండ్రి, నేను కూడా సన్నిధిలో ప్రార్థించేదానికి సమకూరుస్తూ వచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నీ దాసుని ద్వారా తీసుకొని రాబడిన లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు. ఆనాడు ప్రభా తండ్రి నాయన, నోవాహు ఓడలో నుండి నీరు వినికిపోయిన తర్వాత వినికిపోయినాయి అని దేవా తండ్రి ముందు కాకిని వదిలాడు. అయితే ప్రభా తండ్రి అది కాలు నిలుపుటకు స్థానం లేక దేవా వెళ్ళిపోయింది. అయితే పావురము రెండోసారి వదిలినప్పుడు ఒలీవ కొమ్మను తీసుకొని వచ్చింది ప్రభా. ఒలీవ కొమ్మ ఎంతో సమాధానకరముగా దేవా తండ్రి సూచిస్తుంది ప్రభా. దయగలిగిన తండ్రి అదేవిధంగా ప్రభా తండ్రి నాయన దేవుని 9 అధ్యాయంలో కూడా దేవా ఒలీవ చెట్ల మీద రాజుగా ఉండమన్నప్పుడు మానవులను దేవుని సంతోషపరచక ఆనా తైలము ఇక మానదునాని ప్రభా. దేవా తండ్రి వెళ్ళలేదు. దేవా ఈ రీతిగా చూసినప్పుడు మా పితడు దావీదు కూడా నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె నేనున్నానని దేవా తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. దేవా తండ్రి నాయన మీకు స్తోత్రాలు ప్రభా. అదేవిధముగా తండ్రి అడవిలో ఉన్న ఒలీవ మొక్క కాక దేవా తండ్రి మంచి ఒలీవ మొక్క వలె ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యమైన ఒలీవ మొక్క వలె దేవా తండ్రి నాయన ఉంటూ వచ్చింది. దేవా తండ్రి ఒలీవ మొక్క స్వస్థత గుర్తు, సమాధానానికి గుర్తుగా ఉంటుంది, అభిషేకానికి గుర్తుగా ఉంటుంది ప్రభా. నాయన మీకు స్తోత్రాలు. నా జీవితంలో అయితే దేవాటిది ఏది లేక ఉన్నాను, దయతో క్షమించమని ప్రార్థిస్తుంటున్నా ప్రభా. చెప్పబడిన వాక్యానికి అంటగట్టబడిన దానై ప్రభా తండ్రి లోబడి జీవించేదాని కొరకై నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మంచి ఒలీవ మొక్క వలె నన్ను కూడా స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తుంటున్నా. దేవాని మాటలకును నీ సన్నిధికును నీకును నేను లోబడి జీవించగలిగినట్లుగా నన్ను స్థిరపరిచి బలపరచుము. నాలో ఉన్న అవధేతను ఏవైతే ప్రభా నీ ఎదట నేను చేయలేని దానిగా ఉన్నానో ఆ తప్పిదములన్నిటిని నన్ను క్షమించి సరిచేసి నన్ను సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నా. కనికరించుము, సహాయపడండి ప్రభా. కేవలం నీలోనే దేవా తండ్రి నీ వాకుల ద్వారా నీ మాటల ద్వారా నన్ను సరిచేస్తూ సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నా. దయతో క్షమించుము, తిరిగి నన్ను లేవనెత్తుతూ రమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నా. ఈ రీతిగా ప్రభా నీ చిత్తమును నీ దయను నెరవేర్చగలిగినట్లుగా నా మట్టికి నన్ను సిద్ధపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నా. కనికరించము దేవా. మా సంఘమును జ్ఞాపకం చేసుకోండి. హెబ్రోను సంఘమును దయగలిగిన తండ్రి యొక్క 5 రోజులు జరుగుతున్న వీబస్ మీటింగ్స్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మాకు ఈ సమయముని దినాలను ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు దేవా తండ్రి. మొదటి దినాన్ని మీరు సంపూర్ణత చేస్తూ వచ్చారు, అందుని బట్టి స్తోత్రాలు ప్రభా. దేవా తండ్రి మరి 4 దినములు దేవా తండ్రి నాయన ఇంకా జరగనై ఉన్నది ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. రేపు దినము కొరకై నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. దయగలిగిన తండ్రి దేవ పాటల్లోనూ నీ దాసురాలను మీరు అభిషేకించి దేవ పాటకు మంచి శక్తిని మీరు అనుగ్రహిస్తూ రండి ప్రభా. మరి లెసన్స్కి వచ్చినప్పుడు దేవా దయగలిగిన తండ్రి నాయన సీనియర్ జూనియర్ కేజీ యొక్క లెసన్లో కూడా మీకు నీ కృప చూపించండి. అంతేకాదు ప్రభా మెయిన్ లెసన్స్ చెప్పే నీ దాసుని కూడా మీరు అభిషేకించి మీరు వాడుకుంటారమ్మని ప్రార్థిస్తుంటున్నా. ప్రతి టీచర్ పైన ప్రత్యేకమైన కృపంచండి, ఆత్మతో నింపండి, నీ ఆత్మ ద్వారా బోధించగలిగినట్లుగా మీరే అభిషేకించమని ప్రార్థిస్తుంటున్నా. దేవా ఈ దినం వచ్చిన పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. రేపటి దినమును అధికముగా ఇంకా ప్రభా తండ్రి మీరు సిద్ధపరిచి తీసుకొని రండి. కనికరించండి ప్రభా, కృప చూపించండి. ఈ మందిరం అంతా పిల్లలతో నింపబడి 5 దినమాలు ప్రభా
ఈ మిగిల్చబడిన 4 దినములు ప్రభా తండ్రి అనేక మంది పిల్లలు రాగలగటానికి కృప చూపించండి. ఎండ ఏడుమి నుండి మీరు తప్పించండి ప్రభా. ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభా. నీ క్షేమాన్ని అనుగ్రహించండి నాయనా తండ్రి. కృప చూపించు. వచ్చిన వారిని వాక్యం విని విశ్వసించేదానికి బాల్యంలోని వారి హృదయంలో నీ గొప్ప తండ్రి అనుభూతిని నేర్పండి. నీ వాక్యానికి లోబడే మనస్సును దేవా తండ్రి నాయన వాక్యం విని అంగీకరించే మనస్సును కూడా బాల్యంలోనే బిడ్డలకు అనుగ్రహిస్తురమ్మని ప్రార్థిస్తుంటున్నా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, సహాయపడండి. ఏ రీతిగా ప్రభా తండ్రి కనికరించండి. మరి దేవా తండ్రి నాయన ఈ యొక్క పరిచర్య నిమిత్తం చేయబడుచున్న దేవా పనులు అప్పగించిన వారు కూడా నమ్మకంగా వచ్చి పని చేయగలిగినట్లుగా నీ కృప చూపించండి. బాత్రూమ్ శుభ్రం చేసే వారిని జ్ఞాపకం చేసుకుని బలపరచండి ప్రభా. మరి వంట పరిచర్యలో కూడా నీ కృప చూపించు. అదేవిధంగా మరి వంట పాత్రలు క్లీన్ చేసే వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, మీరు సిద్ధపరచండి. ఏ రీతిగా ప్రభా తండ్రి మరి వాటర్ సరఫరా అదేవిధంగా తండ్రి నాయన మరి ఆ పేర్లు నమోదు చేసుకునేవారు ఈ రీతిగా ప్రభా తండ్రి ప్రతి పనిలో మీ సహాయం అందించండి ప్రభా. మరి తండ్రి నాయన లైవ్ పెట్టే బిడ్డలు తండ్రి వాయిద్యాలు వాయించేవారు, పాటలు పాడేవారు, వారి పనులు ఏదైతే నియమింపబడి అప్పగించబడినవో వాటిలో నమ్మకముగా ఇంకా కొనసాగుటకు నీ కృప అనుగ్రహించండి. ఏ రీతికి ఈ పరిచర్య అంతట్లో నీ కృప ఉంచండి. దూరం నుండి వచ్చే గ్రామాల నుండి వచ్చే పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి మార్గాల్లో కూడా తోడుగుండండి. స్థానికంగా ఈ యొక్క చిలకలూరుపేటలో నుండి వస్తున్న ఆయా ప్రాంతాల నుండి వస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తుంటున్నా. ఏ రీతిగా ప్రతి అవసరత తీర్చండి ప్రభా. కనికరించండి. నీ దాసురాలను కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. కనికరించి సహాయపడమని సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ మిగిలిన 4 దినాలు కూడా నీ చేతులకు మీరే నీ మహిమార్థముగా వాడుకుంటూ రమ్మని సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభా నాయన సంఘ ప్రార్థన కూడికలో ప్రభా నాయన మమ్మ సమకూర్చిన నీ ప్రేమ అంతటిని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకొనిస్తున్నాను దేవా. అయ్యా నీ దాసుని బలపరిచినావు దేవా, నువ్వు దర్శించినావు, నీ దాసుని నోటికి నువ్వు తోడై ఉన్నావు దేవా. మాకు అవసరమైన మాటలు మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రం చెల్లించుకొనిస్తున్నాను దేవా. అయ్యా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలేవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అన్నాడు ప్రభా భక్తుడైన దావీదు. దేవాని విడలంగా ప్రభా అయ్యా మేము కూడా ప్రభా అయ్యా మీ మీద నమ్మిక మీ కృపయందు నమ్మిక ఉంచే ప్రభా మనస్సును ప్రభా మా ప్రతి ఒక్కరిలో మీరు స్థిరపరచమని వేడుకొనిచున్నాను దేవా. దయగలిగిన తండ్రి ఒలేవ చెట్టుకున్న ప్రభా నాయన గుణలక్షణాల్లో ఉన్న ప్రతి స్వభావాన్ని ప్రభా నాయన దేవా సంఘంలో ప్రతి ఒక్కరికి ప్రభాను దయచేయమని అట్టి మనస్సును కలుగజేయమని వేడుకొనిచున్నాను దేవా. అలా కోరుకునే మనస్సును ప్రభా అట్టి ఆసక్తిని ప్రభా నాయన మీరే మాకు దయచేయమని వేడుకొనిచున్నాను ప్రభా. దయగలిగిన తండ్రి నా నాయన మీ మందిరంలో ఉన్న ప్రభా నాయన సంతోషమును దేవా ప్రభా మీలో ఉన్న ప్రభా నాయన మీలో నిలిచి ఉన్నప్పుడు ప్రభా మీతో అంటు కట్టినప్పుడు ప్రభా అయ్యా నీవు ప్రభా మా ఎడల కృప చూపే తండ్రివి అయ్యా. మా ఎడల ప్రభా మరింతగా ప్రభా ప్రేమ చూపే తండ్రివి ప్రభా నీ స్తోత్రాలు నాయన. అయ్యా ప్రభా ప్రతి వాక్యం ప్రభా నాయన మమ్మ బలపరిచేదిగా స్థిరపరిచేదిగా ఉంది ప్రభా. అయ్యా మీరే మమ్మ స్థిరపరచమని వేడుకొనిచున్నాను దేవా. దయగలిగిన తండ్రి మా నాయన ఎక్కడైతే ప్రభా నాయన అయ్యా తప్పిపోయిన స్థితిలో జారిపోయిన స్థితిలో దేవా ప్రభా నులివెచ్చని స్థితిలో ప్రభా మా యొక్క ఆధ్యాత్మిక జీవితం ప్రభా నాయన ఏ స్థితిలో ఉందో ఎరిగిన వారమై ప్రభా ఎప్పటికప్పుడు నాయన దేవా సద్విమర్శ చేసుకునే మనస్సును ప్రభా మీరే మా సంఘానికి దయచేయమని వేడుకొనిచున్నాను దేవా. తండ్రి అయిన దేవా అయ్యా మీ దాసుల్ని బలపరిచినారు అయ్యా. మీరు ఇచ్చిన ఆలోచనలను బట్టి మీ స్తోత్రం చెల్లించుకొనిచున్నాను ప్రభా. మరి నాయన VBS పరిచర్య కొరకై ప్రభా నాయన మీరు ఆలోచన ఇచ్చారు అయ్యా. మరి చేసిన ప్రార్థించిన ప్రకారంగా ప్రభా నాయన మీరు మొదలు పెట్టడానికి కృపనిచ్చినందుకై మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకొనిచున్నాను ప్రభా. దయగలిగిన తండ్రి నాయన ప్రార్థన ప్రభా నాయన ఎక్కడ వ్యర్థము కాదు ప్రభా అయ్యా. వాటి ప్రార్థన మీద ప్రార్థన ఆలకించు నీ మీద నమ్మకం ఉంచి ప్రభా నాయన మొదలుపెట్టినందుకనగా నీ స్తోత్రం చెల్లించుకొనిచున్నాను ప్రభా. అయ్యా ప్రభా నాయన నీ దాసురాలని ఎవరైతే ఈరోజు పరిచర్యలో ప్రభా నాయన వాక్య పరిచర్యలో ప్రభా వాడబడి ఉన్నారో ప్రభా నాయన వారిని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకొనిచున్నాను ప్రభా. అయ్యా నీ కృపచేత నువ్వు నడిపించిన ప్రతి బిడ్డను బట్టి మీ స్తోత్రం చెల్లించుకొనిచున్నాను ప్రభా. దయగలిగిన తండ్రి నా నాయన బిడ్డలు ఏదైతే విన్నారో ప్రభా నాయన వాటి ద్వారా బిడ్డలకు ఒక నూతనమైన సంతోషాన్ని ఈరోజు మీరు దయచేసినందుకై మీ స్తోత్రం చెల్లించుకొనిచున్నాను ప్రభా.
దయగలిగిన తండ్రి నా నాయన ప్రతి బిడ్డతో ఈ రాత్రి మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను దేవా నీ స్తోత్రాలు ప్రభువా. అయ్యా ప్రభు అనేకులు ప్రభు నాయన అయ్యా బిడ్డల ప్రభు విశ్వాసమందు ప్రభు నాయన ఈరోజు విన్న వాక్యము ద్వారా స్థిరపడుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా రేపు వచ్చేటప్పుడు ప్రభు నాయన ప్రతి బిడ్డ కూడా ప్రభు నలుగురు తీసుకొని రావడానికి కూడా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను దేవా. దయగలిగిన తండ్రి నాయన అయ్యా ప్రభు ఉదయకాలం నుంచి ప్రభు నాయన ఏ లోటు లేకుండా ఏ కొదువ లేకుండా నీ సర్వ సమృద్ధితో ప్రభు నింపినందుకై నీ స్తోత్రం చెల్లించుకొంచున్నాను దేవా. అయ్యా ప్రభు నాయన నీ నామానికి మహిమకరంగా నువ్వు జరిగించుకున్నందుకై నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. దయగలిగిన తండ్రి మరి అయ్యా నాయన అవసరతలు ఎన్నో ఉన్నాయి ప్రభు నాయన వాటి గురించి ప్రార్థించే మనస్సు ప్రభు నాయన మాకు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభు. నువ్వు అడిగినప్పుడు ప్రభు ఇచ్చే దేవుడో ప్రభు అడిగి ఊహించువానికన్నా అత్యధికంగా ఇచ్చే తండ్రివి కదా నాయన. మీ అందు విశ్వాసం ఉంచి ప్రభు నాయన బిడ్డలు అనేకులు ప్రభు నాయన ఈ స్థలంలో కూడి ప్రభు అయ్యా వారి ప్రభు నాయన అయ్యా మీలో అంటుకట్టబడే కృప దయచేయమని వేడుకుంటున్నాను దేవా. మరి టీచర్స్ అవసరమై ఉన్నారు ప్రభు నాయన ప్రతి పరిచర్యకి ప్రభు అనేకులు అవసరమై ఉన్నారు ప్రభు. అయితే ప్రభు నీవే ఆలోచించి ప్రభు నాయన నీవే వారిని నీ చిత్తము నీ ఏర్పాట్లు నీ ప్రణాళికలో ఉన్న వారిని మీరు నడిపించండి ప్రభు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రభు కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను దేవా. అయ్యా ప్రభు నాయన ఏ పరిచయ కొరకై ప్రభు నాయన దేని కొరకైతే నీ బిడ్డల్ని ఇక్కడికి నడిపించారో ప్రభు నీ ఉన్నత ఉద్దేశములను ప్రభు నాయన సంపూర్ణంగా మీరు నెరవేర్చండి దేవా. మేము లోబడే మనస్సును ప్రభు దయచేయమని వేడుకుంటూ అయ్యా ప్రభు నాయన రక్షణ లేని అనేకులను ప్రభు నాయన నీ కృపచేత రక్షించమని వేడుకుంటూ అయ్యా రక్షణ లేని నా బిడ్డలు నా జనులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత స్తుతి ప్రభావములు మీ నామమునకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన దయ కలిగిన ప్రేమ కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అవకాశాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. మీ దాసుని ద్వారా మీ దయగల మాటలు వినిపింపజేస్తూ వచ్చింది దేవ మీ స్తోత్రాలు వందనాలు. ప్రభువా కీర్తన గ్రంథం 52వ అధ్యాయంలో ప్రభువా తండ్రి మీరు సెలవిచ్చిన మాటను బట్టి మీ స్తోత్రాలు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ ప్రభు చెట్టు వలె ఉన్నానని ప్రభువా ఆయన కృపయందు నమ్మిక ఉంచి ఉన్నానని భక్తుడు దావీదు సెలవిస్తూ వస్తున్నాడు. దయగల ప్రభు ప్రేమగలిగిన తండ్రి ఒలివ చెట్టు యొక్క గొప్పతనము ప్రభువా అది ప్రభువా తండ్రి మీ బిడ్డల్ని మిమ్మల్ని చూపిస్తూ ఉండగా దయగల తండ్రి ప్రభువా అయ్యా తండ్రి దావీదు ఏ రీతిగా పచ్చగా ఉంటూ ఉన్నాడో తండ్రి మాకు చూపిస్తూ వచ్చినందుకు మీ స్తోత్రాలు వందనాలు. నోవాహు కాలంలో ప్రభు జలప్రళయంలో అన్ని చెట్లు మునిగిపోయినవి ప్రభు అవి అనేకము ప్రభు చనిపోయి ఉండవచ్చు, కానీ ఒలివ చెట్టు అయితే ప్రభువా తండ్రి అలాగునే ప్రభువా ఉంటూ వచ్చింది. ప్రభు తండ్రి దాని కొరకు మీరు ప్రభువా పావురమును కాకిని పంపిస్తూ వచ్చారు. ఆయా రక్షణ ఓడలో ఉన్నటువంటి ప్రభువా కాకి స్వభావము ప్రభువా ఆ యొక్క పావుర స్వభావం మాకు చూపిస్తూ వచ్చారు. దేవా తండ్రి ప్రభు నాలో బలహీనతలు ఎన్నో ఉన్నాయి, దయతో క్షమించండి ప్రభువా తండ్రి. మీ యొక్క స్వారూప్యంలోని కొచ్చులాగు కృపదాయి చేయండి. అడవి ఒలివ చెట్టు అయినటువంటి మమ్ములను ప్రభువా తండ్రి శ్రేష్టమైనటువంటి పరలోక ఒలివ చెట్టు అయిన మీకు అంటుకట్టబడినందుకు మీ స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మాలో ప్రవహిస్తున్న జీవమదంతయు ప్రభువా మీదే ప్రభువా తండ్రి. మీ వేరు మీదైనందుకు మీ స్తోత్రాలు ప్రభువా. అయా తండ్రి మీ జీవమే ప్రభు నాలో ప్రవహిస్తున్నందుకు మీ స్తుతులు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి ఆ జ్ఞానం కలిగి ఉండటానికి నేర్పించండి, సహాయం చేయండి నాయన, కృప చూపించండి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఒలివ చెట్టు ఇంకా ప్రభు తండ్రి మీరు గెస్సమనే తోటలోకి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని ఒలివ చెట్లేనాయన ప్రభు అక్కడ మీరు ప్రభు తండ్రి ప్రభు ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రభు తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు. మీకు ఆ ప్రదేశం ఎంతో ఇష్టమైనందుకు మీ స్తుతులు చెల్లిస్తున్నాను. దయగల ప్రభు ప్రేమ కలిగిన తండ్రి యాచకాల సమయంలో ప్రభు మా సంఘాన్ని చిలకలూరుపేటలో మీరు ఏర్పాటు చేసిన అయా హెబ్రోను బట్టి మీ స్తోత్రాలు, దీపస్తంభ బలిపీఠాన్ని బట్టి మీ స్తోత్రాలు వందనాలు, సేవకుడిని సేవకురాలను బట్టి మీ స్తోత్రాలు, మీ బిడ్డల ద్వారా జరిగిస్తున్న పని పరిచయను బట్టి మీ స్తోత్రాలు, ఈ దినాల్లో జరుగుతున్న VBS పరిచయలను బట్టి మీకే వందనాలు. మొదటి దినం అయిపోయినట్టుకు ప్రభు మీరు ఎంతో కృప చేస్తూ వచ్చారు. ప్రభు ఇంకా 4 దినాలు ఉన్నాయి, సాయం చేయండి. మీ యొక్క ప్రభు పరలోక దీవెనలతో నింపండి. చిన్నపిల్లలు ప్రభు తండ్రి అయా సీనియర్ జూనియర్ కిడ్స్ ప్రభు ఇలా బిడ్డలందరూ కూడా ప్రభు చిన్ననాటి నుండి మీ అందు భయభక్తులు పెరగడానికి అయా మీ యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి అయా సమూయేలు వలె ప్రభు బాల్య దినాల నుండి దేవుని మందిరంలో పెరగటానికి ప్రభు తండ్రి అయా మీరు నేర్పించండి. మీరు కూడా ప్రభు అయా తండ్రి బోధకుల మధ్య ఉండి ప్రభు వారిని ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. చిన్ననాటి దినాల్లోనే తండ్రి మీరు మనుషులదైన దేవునిదైన దొద్దిల్లుతూ వచ్చినట్లుగా బిడ్డలందరూ రక్షణ పట్టడానికి కృపదాయి చేయండి, సాయం చేయండి ఆయన.
అయా తండ్రి ఆ టీచర్స్ అనేక మంది పనిచేస్తూ ఉన్నారు, సాయం చేయండి, కొరతను తీర్చండి ప్రభు. పనిచేస్తున్న వారిని దీవించండి. ఇంకా ఎవరైనా ప్రభు తండ్రి అవసరాలు మీ మహిమలో తీర్చండి. వీళ్ళకి భోజనాలు ప్రభు, వాళ్ళకు వసతులు ప్రభు అవన్నీ కూడా మీరే సమకూర్చి కృప చూపించండి, సహాయం చేయండి. నమ్మదగిన దేవుడు ఈ విపరీతమైన ఎండల్లో కూడా బిడ్డలను కాపాడండి, సహాయం చేయండి. ఈ పరిచర్య అంతటి ద్వారా ప్రభు మీ పరిశుద్ధ నామానికి మహిమ. అయ్యా అనేకమైన చిన్న బిడ్డలకి ప్రభు రక్షణ అనుభవం దయచేయమని ప్రభు తండ్రి మీరంతా నమ్మదగిన దేవుడు మీ సన్నిధానంలో నన్ను, నా బిడ్డలను, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభు యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. అయా ఎన్నిక లేని, యోగ్యత లేని, అర్హత లేని నాకు కూడా నాయన నీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యం ఇచ్చావు నాయన. నీ దాసుని బలపరిచి దర్శించిన ఆయన కీర్తనల గ్రంథం నుండి నాయన 52వ కీర్తన 8వ వచనం ద్వారా మాకు ఇచ్చిన కొన్ని లేఖనాల ద్వారా నాయన అయా నాయన నీ కృపలో ప్రార్థించడానికి సహాయం చేయనాయన. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవల మొక్క వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు దావీదు మహారాజు తండ్రి. అయా ఎంతో గొప్ప రాజై ఉండి కూడా నాయన నీ సన్నిధిలో అయా ఒలీవల మొక్క వలె ఉన్నాను అంటున్నాడు నాయన. ప్రభువా అయా ఒలీవల మొక్క నాయన ప్రభువా న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో అయా నేను రాజులు చెట్ల మీద రాజులుగా ఉన్నప్పుడు నాయన నేను రాజుగా ఉండటానికి నేను ఉండను, నేను దేవునికి మనుషులకు నాయన ప్రభువా తైలము ఇచ్చేదానిగా ఉన్నాను. అయా ఒలీవల నూనెతో నాయన ప్రభువా దంచి తీసిన ఒలీవల నూనెతో నాయన దేవుని మందిరంలో పరిశుద్ధ ఆలయంలో నాయన అయా వెలిగించడానికి, ప్రదీపం వెలిగించడానికి సహాయపడేదిగా ఉంది నాయన. మనుషులకు కూడా నాయన అయా గాయాలను కట్టేదిగా ఉంది ఒలీవల మొక్క నాయన ప్రభువా. నేనైతే అలాగలేను నాయన, అడవి ఒల మొక్క వలె ఉన్నాను తండ్రి, దేనికి పనికిరాని దానిలాగా ఉన్నాను తండ్రి. నీ రక్త ప్రోక్షణలో నన్ను కడుగయ్యా, శుద్ధి చేయి నాయన దేవా. అయా పరమ తండ్రి క్రీస్తు ప్రభు అయితే నాయన అయా మంచి పచ్చని ఒలీవల మొక్క నాయన అయా ప్రాణం పెట్టిన ఒలీవల మొక్క వలె ఉన్నావు తండ్రి. అయా నీలో అంటుకట్టబడే అయా విధాయకంలోనికి నేను రావడానికి సహాయం చేయనా నాయన. నీతో నాయన ప్రభా వేరుపారే హృదయం నాకు దయచేయి నాయన దేవా. మనుషులకు ఉపయోగపడేటట్లు, దేవునికి ఉపయోగపడేటట్లుగా నన్ను మార్చు తండ్రి. నూతన స్వభావం, నూతన సృష్టిగా నన్ను మార్చు నాయన, సహాయం దయచే తండ్రి. నీ కృపలోనైనా అయా VBS పరిచర్యనిచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులనైనా. మొదటి రోజుగా నాయన అయా నాయన కొంతమంది పిల్లలను పంపించినందుకు నీకు వందనాలయ్యా. అయా నీ బిడ్డలు సండే స్కూల్ పరిచర్య చేసే బిడ్డలు, నీ దాసురాలు కూడా నాయన ఎంతో ప్రయాసతో నాయన ప్రభా అయా ఈరోజంతా కూడా నాయన నీకు మహిమకరంగా జరిపించినందుకు నీకు కోట్ల కొలది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి దేవా. నీ దాసునికి దాసురాలకి మంచి ఆరోగ్యం దయచేయి నాయన దేవా. ఇక్కడ నాయన పరిచర్యకు పంపించావు నాయన, నీ ప్రణాళిక ఏమై ఉన్నదో, నీ ఉద్దేశం ఏమై ఉన్నదో వాళ్ళపై నాయన నెరవేర్చయ్యా. మేమందరం సహకారులుగా ఉండటానికి సహాయం చేయి నాయన దేవా. అన్ని పరిచర్యలకు నాయన నీ బిడ్డలు నాయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ నాయన ఏ తలాంతు మాకు ఇచ్చున్నావో తండ్రి దేవా నాయన పనికి వచ్చే పాత్రలుగా నీ సన్నిధిలో నాయన నీ చేతిలో అర్హమైన పాత్రలుగా మమ్మల్ని మార్చుకోమని అడుగుతున్నానయ్యా దేవా. మేమైతే దేనికి పనికి రాని వారం కానీ నాయన నీ కృప, నీ దయతో నాయన ఈ సంఘంలోని ప్రతి బిడ్డను నాయన ప్రభా అయ్యా మరి పాటలు పాడేవారు నాయన, వాక్యం చెప్పేవారు నాయన, బిడ్డలకు కేజీ నుండి నాయన ప్రభా అయ్యా అన్ని విషయాల్లో నాయన లెసన్స్ చెప్పేవారిని నాయన ప్రభా నీవే నాయన లేవనెత్తమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా మొదటి నుండి నాయన మొదటి ప్రారంభ ప్రార్థన నుండి నాయన నీవే అధ్యక్షత వహించి చివరి వరకు కూడా నాయన నిన్ను మహిమపరచడానికి, నిన్ను గణపరచడానికి నాయన నీ బిడ్డలను వాడుకోమని అడుగుతున్నాను నాయన. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా చూస్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుందో నాయన వాళ్ళు చూస్తున్నారు తండ్రి. వాళ్ళ బిడ్డలను కూడా పంపించడానికి సహాయం చేయి నాయన తండ్రి. అయ్యా బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నడిపించినప్పుడు నాయన వాడు పెద్దవాడైనప్పుడు నాయన ప్రభువా అయ్యా నాయన బలవంతుని చేతిలో బాణాలుగా ఉండడానికి సహాయం చేయి తండ్రి. నీ కృపలో సంఘాన్ని నాయన నూతన ఆత్మలతో నింపు నాయన, నూతనంగా నాయన ప్రభువా ఎంతోమంది బిడ్డలు రావడానికి సహాయం చేయి తండ్రి. నీ కృప చూపించమని నాయన సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నాయన నన్ను నేను తగ్గించుకుంటూ నాయన నీ నామాన్ని హెచ్చిస్తూ
ఈ చిన్న ప్రార్థన పాస్ అనేది చేర్చుకోమని మిక్కిలి వినయంతో బతిమాలి నాయన స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుకోవడానికి తండ్రి మీరు నాకు అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకై మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకొంచుంటున్నాము తండ్రి. మరి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి మా ముందుకు తెచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు. ప్రభా కీర్తన 52:8 బట్టి వందనాలు. ప్రభా మరి నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని దావీదు చెప్పగలిగాడు. ప్రభువా నేనైతే నిత్యము ఆయన కృపలో నమ్మిక ఉంచి ఉన్నానని సెలవిచ్చినాడు. ప్రభువా మరి నేను ఎన్నిసార్లు ప్రభువా నీ యొక్క సన్నిధిలో నీ మందిరంలో ప్రభువా పచ్చని ఒలివ చెట్టు వలె తండ్రి ఉండలేకపోయినా నన్ను క్షమించండి నా తండ్రి. నీ పరిశుద్ధమైన రక్తంతో కడగని శుద్ధీకరించండి. నిజమే ప్రభువా నీ కృపలో నిజంగా నీ యందు నమ్మిక ఉంచట్లో ప్రభువా ఎన్నోసార్లు తప్పైనా నన్ను క్షమించు నా తండ్రి. ఆ రీతిగా మేము ఉండకుండా నా తండ్రి ఎల్లప్పుడూ కూడా ప్రభువా నీ కృపలో మేము నమ్మిక ఉంచడానికి తండ్రి మరి నీ సన్నిధిలో నీ మందిరంలో ప్రభువా పచ్చని ఒలివ చెట్టు వలె నా తండ్రి నీకు ఉపయోగపడే వరంగా తండ్రి ఉండడానికి మీ కృప దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నా తండ్రి. ప్రభా మరి ముఖ్యంగా నాయన ఈ యొక్క సమయంలో మా మధ్య జరుగుతున్న వివిఎస్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు ప్రార్థించిన విధంగా మీరు ఏ దినం నాయన ఎంతగానో సహాయం చేశారు. మరి ఏ విషయంలో కూడా తండ్రి నాయన ఆటంకం లేకుండా ప్రభువ సమస్తాన్ని మీరు నిర్వహించినారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ దినము చెప్పబడిన వాక్యం నీరు కట్టి ఫలింపజేయండి తండ్రి. బిడ్డల వాక్యాన్ని విని తండ్రి గృహాలకు వెళ్ళారు తండ్రి, వాళ్ళ వాక్యం పని చేయగలిగినట్లుగా సహాయం చేయండి. మరి రేపటి దినం కొరకు మిషన్లో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అనుదినము కూడా నా తండ్రి నీ శక్తి ద్వారా ప్రభా నీ కృప ద్వారా మేము ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. రేపటి దినం మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభువా. మీ యొక్క మరి ముఖ్యంగా ప్రభా లెసన్స్ తీసుకునే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. మరి సీనియర్ లెసన్ మరి జూనియర్ లెసన్ ప్రభువా కేజీ లెసన్స్ తీసుకునే మెయిన్ లెసన్స్ తీసుకుని టీచర్స్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళని మీ ఆత్మతో నింపండి ప్రభువా నా తండ్రి. నీ యొక్క వాక్యాన్ని వారికి అనుగ్రహించి పిల్లల స్థాయికి వారు దిగి వచ్చి నా తండ్రి పిల్లలకు అర్థమయ్యే రీతిలో ప్రభువా మరి వర్క్ బుక్కి తండ్రినైనా మరి అర్థమయ్యే విధానంలో ప్రభువా వర్క్ బుక్లో తండ్రి మేము కరెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చినట్లుగా తండ్రి మరి ఆ లెసన్స్ ఆ విధంగా తండ్రి బోధించడానికి కూడా మీ యొక్క కృప దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మరి నైనా క్లోజింగ్ లెసన్లో కూడా ప్రభా మీ కృప దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఎవరైతే క్లోజింగ్ లెసన్ తీసుకుంటున్నారో ఆ టీచర్స్ని మీరు అభిషేకించండి ప్రభువా నా తండ్రి. నైనా పిల్లలు చక్కగా క్లోజింగ్ లెసన్ వినటానికి కూడా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము నా తండ్రి. మరి ముఖ్యంగా ప్రభువా ఇక్కడ విబిఎస్కి కావాల్సిన ప్రతి అవస్థక్కడ మీరు తీర్చండి తండ్రి. ఏదైతే తండ్రి మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామో తండ్రి ఏది కొత్తగా ఉందో ప్రభా మీరు ఎరిగిన దేవుడు మీరేనైనా పైనుండి పరలోకం నుండి తండ్రి మరి మీ కృప చెప్పున్న తండ్రి సమస్తాన్ని అనుగ్రహించిన తండ్రి ఏ విధమైన కొరత లేకుండా నా తండ్రి నీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ప్రభా వంటశాలలో పనిచేసిన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మరి ఉదయం తండ్రి నైనా మరి ఆ టిఫిన్ గాల నుంచి మధ్యాహ్నం భోజనం ఉన్న తండ్రి మరి ఇవన్నీ కూడా సిద్ధపరుస్తుంటుండగా ప్రభువా మీ కృప దయచేయండి. వారికి మీ ప్రత్యేకమైన కృప ఇచ్చి బలం ఇచ్చి శక్తి ఇచ్చి నా తండ్రి మరి వంటశాలలో మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ప్రభా నీటి సరఫరా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నీళ్ళు తక్కువ కాకుండా ప్రభా నీరు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. నైనా మరి మందిరం క్లీనింగ్ విషయంలో ప్రార్థిస్తున్నాం. ఎవరైతే మందిరాన్ని శుభ్రపరుస్తుంటున్నారో అటు వారిని మీరు బలపరిచి ఆ యొక్క పరిచర్లో మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ప్రభా వాయిద్యాలు వాయించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరేనైనా వారికి ప్రత్యేకమైన మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. నేను ఎవరైతే ప్రభా ఇంకా నా తండ్రి చేపలు వేసి నా తండ్రి మరి లైవ్ సిద్ధపరుస్తున్నారో అటు మీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఏ విషయంలో కూడా ఏ పొరపాటు లేకుండా ప్రభా మరి రేపటి దినం నాయన సమస్తాన్ని మీరే సిద్ధపరిచి తండ్రి రేపటి దినం విబిఎస్ కొరకు మమ్మల్ని అందరినీ మీరు ఆయుధపరచమని వేడుకుంటున్నాం. అంత మాత్రమే కాదు ప్రభా మిగిలిన 3 రోజులు కూడా నా తండ్రి నైనా విబిఎస్ని మీరే మీ యొక్క పరిశుద్ధమైన హస్తాల్లో ఉంచుకొని నా తండ్రి మీరు నడిపించమని వేడుకుంటూ నా తండ్రి నైనా ఇంకా ప్రభువా మేము ఏదైతే మర్చినామో ఆ విషయాల్లో తండ్రి మీరే సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అన్ని నామముల కంటే గొప్ప నామంలో అతీనంగా అడిగి వేడుకుంటుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే ప్రార్థన చేసుకుంటాము. రేపు నుంచి మీల 4 రోజుల కోసం కూడా ప్రార్థించండి. దేవుడు మరి పరిచర్యలో దేవుడు సహాయం చేయనట్లు
మరి వాడబడే ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మీయత నింపబడి వాడబడినట్లు ప్రార్థించాల్సిందిగా, దేవుని మందిరంలో కొరతలను తీర్చబడినట్లు ప్రార్థించాల్సి మనం చేస్తున్నాం. ప్రేంగల తండ్రి వందనాలు, విత్తబడిన వాక్యం మీరు ఇక్కడ ఫలింపచేయండి. నేనైతే దేవుని మందిరంలో, దేవుని ఇంటిలో, దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కలు ఉన్నాను ప్రభా. మెటుకు ఒకప్పుడు అడవి ఒలివ వంటి మా జీవితాలని మరి పరలోకపు మంచి ఒలివ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో అంటగట్టినారు ప్రభా. అయితే దావీదు జీవితం అయితే ఎంతో బాగుంది. పరలోకపు ఒలివ అయిన యేసుక్రీస్తు ప్రభువారి సుగుణములను చూపించగలుగుతూ ఉన్నాడు ప్రభా. సమాధానముకు సూచనైన ఒలివ మొక్కలు ఉన్నాడు. అది మాత్రమే కాదు, దేవుని కొరకు తన రూపాన్ని కోల్పోవడానికి కూడా ఇష్టపడేటువంటి ఒలివ మొక్కలే ఉన్నాడు ప్రభా. నరులను దేవుని కొరకే సిద్ధపరిచేటువంటి ఒలివ మొక్కలే ఉన్నాడు ప్రభా. సాక్ష్యాన్ని కాపాడుకునేటువంటి ఒలివ మొక్కలే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇతరులను స్వస్థపరిచేటువంటి ఒలివ మొక్కలే ఉన్నాడు. అనేక సార్లు ప్రభా ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి మిగిలిన గొప్పదైన అనుభవంలోనికి రాలేని వారంగా ఉన్నాం ప్రభా. కాకి వల్లే సహవాసం నుండి ప్రభా దైవత్వం గురించి తెలియశక్యమైనది తెలుసుకొని కూడా ప్రభా మరి అదే ప్రాచీన స్వభావం, అదే ప్రాచీన బుద్ధి, అదే ప్రాచీనటువంటి మార్గాలు, అదే ప్రాచీన కోరికలతో ప్రభా మరి కాకి వలె జీవిస్తున్నటువంటి జీవితాలు. పౌరం అయితే తను మారింది ప్రభా. సహవాసం యొక్క, దేవుని సన్నిధి యొక్క, నీతిమంతుల సహవాసం యొక్క, భక్తి కలిగినటువంటి వారు, వేషధారులు కాదు, భక్తి కలిగినటువంటి వారు సహవాసం ఎంతో అవసరమని గుర్తెరిగింది ప్రభా. కాలు వాల్చుటకు స్థలం లేనప్పుడు తిరిగి వచ్చింది ప్రభా. కాలు వాల్చుటకు స్థలం ఉన్నప్పుడు కూడా మరి సమాధానకరమైన వార్తను తీసుకుని వచ్చింది ప్రభా. అటువంటి పౌరం వంటి, అటువంటి మెటుకు మరి పరిశుద్ధాత్మను అనుసరించి జీవించేటువంటి వారుగా మెటుకు నన్ను మమ్మల్ని మీరు ఉంచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ఏదైనా వాక్యమును దీవించండి ప్రభా. మరి దావీదు వలె, మరి ఆ పౌరం వలె ప్రభా దేవుని ఇంటిలో పచ్చని ఒలివ మొక్క వలె ఉండు కొరకైనటువంటి ఆ పరలోక ఒలివ మొక్క యొక్క సుగుణములను సంపూర్ణంగా బయలుపరిచినటువంటి వారం గుంటకాయ సాయం చేయండి. ఎంతవరకు సహాయపడ్డారు సంఘంలో, సేవలో ప్రభా. మేము వందనాలు. మరి VBSలో మొదటి దినం పరిచయం అంతట్లో కృప చూపించినారు వందనాలు. ఏర్పాట్లన్నింటిలో సహాయపడ్డారు వందనాలు. ఇంకా కూడా ఈ 4 దినాలు, మిగిలిన 4 దినాల పరిచయలో కూడా మీరు సహాయం చేయండి. రంగల తండ్రి రేపు ప్రభా ఈ దినాన ఆయా స్థలాల నుండి మరి చిలుకలూరుపేట నుండి, గోవిందపురం నుండి, మాటూరు నుండి, ఉన్నవా నుండి ప్రభా, మరి ముఖ్యంగా బాపట్ల నుంచి తీసుకొచ్చిన మా ప్రియులందరిని బట్టి కూడా వందనాలు. రంగల తండ్రి అట్లు రేపటి దినాన్ని ఇంకా అనేక మంది ప్రభా రాగలుటికై సహాయం చేయండి. రంగల తండ్రి నీ ఆవరణమంతా నీ ప్రజల చేత, పిల్లల చేత నింపడ్డానికి సహాయం చేయండి ప్రభా. అవసరమైనటువంటి సహకారులను, నమ్మకమైన వారిని కూడా మీరు దయచేయండి. రంగల తండ్రి ఈ దినాన రంగల తండ్రి వంటశాలలో పరిచయం చేసిన వారిని బట్టి వందనాలు, వారికి గొప్ప ప్రతిఫలం దయచేయండి ప్రభా. బాత్రూమ్ శుభ్రపరిచే పరిచయలు పరిచయం చేసిన వారిని బట్టి వందనాలు, వారి పరిచయం దీవించండి, గొప్ప ప్రతిఫలం దయచేయండి. వాచ్ అండ్ వార్డ్ రిజిస్ట్రేషన్లో పరిచయం చేసిన వారి పరిచయం దీవించండి. అదేవిధంగా ప్రార్థించి విన్నస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఇతర స్టేషనరీ విషయాల్లో పరిచర్యలో పాల్గొన్న వారిని దీవించండి. వడ్డించే పరిచర్య అంత మాత్రమే కాదు, ప్రాముఖ్యంగా ప్రభా మరి ప్రభు సేవలో మేము మొదటి ప్రార్థనలో పాటల్లో మీ దాసురాలను మీరు వాడుకున్నారు వందనాలు. ఇంకా కూడా రేపటి ఇంకా 4 దినాల పరిచయం కొరికాయి మీ పునరుద్ధానమైన శక్తినిచ్చి బలమైన పాత్రలుగా చక్కటి స్వరములతో మీరు వాడుకొని మహిమ పొందాం. పిల్లల హృదయాలు ఆ పాటల చేత తన్మయంతో నింపబట్టకు ఆ ప్రేంగలతాన్ని మీరు సాయం చేస్తురావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాము. అదేవిధంగా వాయిద్యములు వాయించే వరకు కావాల్సినటువంటి గొప్పదైన మీ కృపనిమ్మని వేడుకుంటా ఉన్నాము. ప్రేంగల మా పళ్ళు తండ్రి అటువలే ప్రేంగల తండ్రి ప్రార్థిస్తుంటున్నాం. ఇది నాన్న సీనియర్స్ మెయిన్ లెసన్ చెప్పిన వారు, జూనియర్స్ మెయిన్ లెసన్ చెప్పిన వారు, కేజీ మెయిన్ లెసన్ చెప్పినటువంటి వారు, క్లోజింగ్ లెసన్లో వాడబడినటువంటి వారు అందరిని బట్టి వందనాలు. వారి పరిచర్ని బట్టి వారిని మీరు ఆస్వాదించము. ఎటువంటి యథార్థ పరిశుద్ధ హృదయంతో జీవితంతో చేసినారో దానికి తగిన ప్రతిఫలం మిమ్మల్ని వేడుకుంటున్నాం. మధ్యాహ్నం భోజన సహవాసంలో మీరు సహాయపడ్డారు. అనేకులు దేవుని అక్కడ తీర్చుడు కొరకాయి తీసుకొచ్చిన అర్పణలు ప్రతి ప్రభా మరి విస్తారం గుంటకై మీరు సహాయం చేయండి. అదేవిధంగా ఈ దినం రాగల మా ప్రియులను బట్టి వందనాలు. వెంగళ తండ్రి మేము స్థిస్తుంటున్నాం. అదేవిధంగా ప్రార్థిస్తుంటున్నాము. గొప్ప తండ్రి రేపటి నుంచి మీ చిత్తమైతే ప్రభా గొలుసు ప్రార్థన కూడా కలిగి ఉండడానికి సాయం చేయండి. వృద్ధులు వస్తూ ఉన్నారు, వారిని ఖాళీగా ఉంచక గొలుసు ప్రార్థన కలిగి ఉండడానికి సాయం చేయండి VBS చేసే సమయంలో. అదేవిధంగా మధ్యాహ్నము ప్రభా సెకండ్ లెసన్ సీనియర్స్లో మెయిన్ లెసన్ చెప్పిన వారు, జూనియర్స్ మెయిన్ లెసన్ చెప్పినటువంటి సెకండ్ లెసన్, కేజీ సెకండ్ లెసన్ మెయిన్ లెసన్ చెప్పిన వారిని దీవించండి. క్లోజింగ్ లెసన్లు కూడా చెప్పండి, క్లోజింగ్ లెసన్ కూడా మీరు దీవించండి. తిరిగి ప్రభా మరి క్షేమంగా తీసుకెళ్ళారు వందనాలు. రేపటి దినం కొరకే తీసుకుంటండి. ఇంకా నూతనమైన వారు అనేకుల్ని తీసుకుంటండి. రేపు పరిచయం అంతట్లో 4 దినాల పరిచయం అంతట్లో సాయం చేస్తుందండి. అట్లు ప్రభా పత్తిపాడులో కూడా స్పెషల్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి ప్రభా. మరి ఎల్లుండి నుంచి
మరి పరిచయం అంతట్లో చాలిందేవుడుగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. వారి అవసరాలు కూడా మీరు తీరుస్తురండి. మీ దాసును కూడా మీరు జయరాజ్ గారిని బలపరిచి వాడుకుంటండి. పౌలను కూడా బలపరచండి ప్రభా. మెటుకు వారి పరిచయం వారి సేవను మీరు దీవించమని వేడుకుంటున్నాం. వందనాలు చెల్లిస్తూ ప్రభా మెటు హెబ్రోన్లో నూతన కార్యం జరిగించండి. భర్తకు రక్షణ కుటుంబాలు, భార్య రక్షణ కుటుంబాలు, పిల్లల రక్షణ కుటుంబాలు దర్శించి ప్రతి కుటుంబాన్ని విశ్వాస గురుముగా కట్టి పరలోక ఒలివ సొగసును కనబరిచే ప్రభా సంఘముగా, కుటుంబాలుగా, వ్యక్తిగతంగా పరలోకపు ఒలివ సొగసును కనబరిచేవారుగా, అటు సంఘముగా, అటు కుటుంబాలుగా, అటు వ్యక్తులుగా ప్రతి ఒక్కరు ఉండుకాయ మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా మీ పాసలో చేరి ప్రార్థన. అటు నిజమైన మార్పు, అటువంటి నిజమైన పరలోక సొగసు, అటువంటి నిజమైన ఒలివ సొగసును కనబరిచే వారికి వారిని చేయమని వేడుకుంటున్నాం. దయగల తండ్రి మేము స్తుతిస్తుంటున్నాం. అదేవిధంగా ప్రేంగల మా పరలోక తండ్రి అట్లు హెబ్రోన్ మీరు ఆశీర్వదించండి. ప్రేంగల తండ్రి హెబ్రోన్ వర్ధింపచేయండి. ఇంకా నూతనమైన బ్రాంచెస్ మీరు దయచేయండి. పక్క స్థలం కూడా మీరు దయచేయండి బాబా. మీ చిత్త పైన కూడా ఫ్లోర్ వేసుకోవడానికి మీరు సాయం చేయండి. లిఫ్ట్ పెట్టడానికి కూడా మీరు సాయం చేయండి. ఏ హెబ్రోన్ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్న వారు, గృహాలు ఉన్నటువంటి వారిని దర్శించండి. వారందరినీ దేవునికి నడిపించండి. ఓ ప్రభా కార్యం జరిగిస్తారండి. ఓ ప్రభా మేము స్తుతిస్తూ గణపరుస్తూ ఇంకా ఈ రాత్రి రానైనటువంటి మా ప్రియులను బట్టి వందనాలు ప్రభా. మమ్మల్ని కూడా ప్రభు రేపటి పరిచయం కొరకే సిద్ధపరుస్తాల్సిందిగా ప్రార్థిస్తూ బాధ్యతలన్నింటిలో తోడుగొండమని నాకు మీద ఆశ్రయాలకి అట్లు సంఘమును పవిత్రాలని కనికొలే సిద్ధపరచుట్లో యేసు రమ్మ అనే సంఘంగా సిద్ధపరచుట్లో బలపరిచి మీరు సాయం చేయమని వేడుకుంటున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఇంకా మిగిలిన లెసన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయట్లో సహాయం చేయండి. మీ ఏర్పాటు మీ చిత్తంలో ఉన్నవారు మెయిన్ లెసన్స్ సీనియర్స్, మెయిన్ లెసన్స్ జూనియర్, మెయిన్ లెసన్స్ కేజీ, క్లోజింగ్ లెసన్స్ మీ చిత్తంలో ఉన్న వారిని మాకు బయలుపరిచి లెసన్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేయట్లో అట్లా వారి పరిచర్యలు ఆయా వారికి నియమించిన సమయాల్లో వచ్చి ప్రభా ఆత్మానుసారమైన పరిచర్య ద్వారా మీ చిత్తాన్ని సంపూర్ణ నెరవేర్చే వారి గురికే సాయం చేయం. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనం చెల్లించి దీన మనసుతో అతివినయంతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, రక్షణార్థ క్రీస్తు ప్రభువారికి కృప, ఇక్కడ చేరిన వారికి సమస్త లోకంలో చేరిన పరిశుద్ధులందరికీ వీబీఎస్ పరిచర్యలోను ఆ రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభువారికి కృప, తన ఉద్దేశం భూమి మీద సంపూర్ణంగా మన ద్వారా మన యందు మనల్ని బట్టి నెరవేర్చబడినట్లు ఆ రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభువారికి కృప, మనం నిజమైన పరలోక ఒలివ కొమ్మ చెట్టు అయిన యేసుక్రీస్తు ప్రభువారి సొగసునంతటిని లేశమంతనూ తగ్గిపోకుండా ఈ యొక్క దుష్ట లోకంలో, చీకటి లోకంలో మెటుకు సంపూర్ణంగా ఆ పరలోక ఒలివ సొగసును కనబరుచువారు నుండికై ఆ పరలోక ఒలివ అయిన సొగసైన ఒలివ అయిన యేసుక్రీస్తు ప్రభువారి రక్షణార్థమైన కృప మనకు తోడైండి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.